Join with Medha Language Theatre for spoken English and personality classes. For more details, contact us. హలో నమస్తే, వెల్కమ్ టు పాడ్కాస్ట్లో ఈరోజు మనతో పాటు ఉన్నారు ఒక స్పెషల్ గెస్ట్ విశారదన్ మహారాజ్ గారు. ధర్మ సమాజ్ పార్టీని ఏర్పాటు చేశారు. తెలుగు రాష్ట్రాల్లో బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్కి సంబంధించిన వాళ్ళ సమస్యలు, వాటిని పరిష్కారం, అలాగే ఈ పార్టీ ద్వారా ఈ వర్గాలు రాజకీయంగా ముందుకు రావాలనే ఆలోచనతో ఆ పార్టీని తీసుకొచ్చారు. ఆ పార్టీ లక్ష్యం ఎంతవరకు నెరవేరింది? తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకు ఎవరు చేయని స్థాయిలో 10,000 కిలోమీటర్లు పాదయాత్ర చేశారైనా భారీ సభ నిర్వహించారు. ఈలోగా ఎన్నికలు వచ్చాయి, ఎన్నికలు ముగిశాయి. ఇప్పుడు ధర్మ సమాజ్ పార్టీ భవిష్యత్ ఏంటి, ఏం చెప్పబోతోంది, ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలని ధర్మ సమాజ్ పార్టీ ఏ రకంగా చూస్తుంది, అంశాలని విశారదన్ మహారాజ్ గారితో మాట్లాడి తెలుసుకుందాం. సార్ నమస్తే, వెల్కమ్ టు ఈహా. నమస్తే నమస్తే. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం మిమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టాలని, బట్ మీరు బిజీ, ఆ తర్వాత ఎలక్షన్స్ ఈ హడావుడిలో కుదరలేదు. ఏంటి ధర్మ సమాజ్ పార్టీ ఏర్పాటు జరిగింది? ఆ పార్టీ ఏర్పాటుకు సంబంధించి చాలా రోజులు మీరు ఆలోచించారు, చాలా బ్రెయిన్ స్ట్రోమింగ్, రకరకాల ఆలోచనలు. పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత పార్టీ ఏర్పాటు కంటే ముందున్నంత కమిట్మెంట్, స్ట్రెంగ్త్, ఆలోచన ఇప్పుడు ఉన్నాయా, ఇంకా పెరిగాయా? ఏంటి ఇప్పుడు మీ బ్రెయిన్లో ఏముంది? ఇప్పుడు మా సంకల్పం రోజు రోజుకి పెరుగుతూనే ఉంటుంది. లక్ష్యం, గమ్యం చేరేంత వరకు అదే స్పిరిట్తో పోరాటం జరుగుతూ ఉంటుంది. ప్రస్తుతం ఎన్నికలు అయిపోయాయి, ప్రభుత్వాన్ని చూస్తున్నాం. ఇప్పుడున్న ప్రభుత్వం పూర్తి అప్రజాస్వామికంగా ఎన్నికైన ప్రభుత్వం. అది ఒక రకంగా చెప్పాలంటే తాము ఏర్పాటు చేసుకున్న కుల గణన సిద్ధాంతానికి వ్యతిరేకంగా వచ్చాడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం. కులగణన సిద్ధాంతము అంటే అది ఎక్కడి నుంచి తీసుకున్నాడు రాహుల్ గాంధీ అంటే కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి రిపబ్లికన్ అంటే గణ అంటే పబ్లిక్ని కౌంట్ చేయడం. అణగారిన వర్గాలని, అట్టడుగు వర్గాలని బ్రిటిష్ టైంలో లెక్కించారు. అట్లా లెక్కించి ఎవరెంత జనాభానో వారికి అంత వాటా అనే సైద్ధాంతిక సూత్రం ఆధారంగా కులగణన సిద్ధాంతాన్ని వాళ్ళు మేనిఫెస్టోకి పెట్టారు. మరి ఆ మాటకు వచ్చినప్పుడు ఇప్పుడు ఏర్పాటైనటువంటి ప్రభుత్వం ఇది పక్కా రెడ్ల ప్రభుత్వం. ఇది ప్రజాపాలన కాదు, ఇది ప్యూర్ రెడ్డి ఫ్యూడల్ క్యాపిటలిస్టిక్ గవర్నమెంట్ ఇది. అందుకని దాని ఎన్నికే అప్రజాస్వామిక పద్ధతిలో ఎన్నిక జరిగింది. ఎట్లా అంటారు అప్రజాస్వామిక? 100%. ఎట్లా? ఓట్లు వేసినటువంటి వాళ్ళు ఎవరు, ఓటర్లు ఎవరు? తెలంగాణలో 92% బీసీ, ఎస్సీ, ఎస్టీ మత మైనారిటీ ప్రజలు ఉండగా రాజ్యాంగేటువంటి అధికారం, అవకాశం నీకెవరిచ్చారు? జస్ట్ మీరు మేనేజ్ చేసుకొని మీ రాజ్యం, మీ పెట్టుబడులతోటి మీరు అధికారంలోకి వచ్చారు తప్ప అది ప్రజలకు వచ్చినటువంటి అధికారం కానే కాదు. కాబట్టి ఇప్పుడున్న ప్రభుత్వం అది పూర్తి ప్రజలకి వ్యతిరేకమైన ప్రభుత్వం. కాకపోతే ఆ రోజు ఒక వల్గర్ ఫ్యూడల్ వెలమ గవర్నమెంట్ని అటాక్ చేసే మరొక వల్గర్ రెడ్డి ఫ్యూడల్ తప్ప ఇక్కడ కొత్తగా వచ్చినటువంటి మరొక శక్తి ఏమీ లేదు. అదొక డెమోక్రాటిక్ స్పిరిట్ కాదు, అదొక కాన్స్టిట్యూషన్ త్రూ కాదు, ఏమీ కాదు. కాబట్టి ఇది రెడ్లకి వెలమలకి జరిగినటువంటి సమరం అది. అందుకని మీకు మీకు రేవంత్ రెడ్డి జర్నీ మొత్తాన్ని అబ్జర్వ్ చేయండి. టోటల్ అతని పొలిటికల్ హిస్టరీ మొత్తం చూస్తే తను మాట్లాడే ప్రతి మాటలో మా రెడ్డి సామాజిక వర్గం అన్న పునాదిగానే మాట్లాడతాడు. టోటల్ చెక్ చేస్తే అంటే ఆయనలో డ్రైవ్ అయింది మొత్తం ఆ రెడ్డి స్పిరిటే. కాబట్టి తమ రెడ్లంతా తమ నాయకుడిగా ఎన్నుకున్నారు, రెడ్ల ధర్మాన్ని పాటించాడు, ఆయన అనుకున్న ముఖ్యమంత్రి పీఠం ఎక్కాడు. కానీ ఈ ప్రభుత్వం వల్ల మేజర్గా ఉన్నటువంటి 90% బీసీ, ఎస్సీ, ఎస్టీల ప్రయోజనాలు కనీసం విద్య, వైద్యం, భూమి, ఉపాధి ఇలాంటివి ఏవి కూడా నెరవేరట్లేదు. అస్తవ్యస్తంగా ఉంది ఈ ప్రభుత్వం. దీన్ని బయటికి తీసి చూపించే శక్తులు లేవు, నాయకుడు లేడు. ఇలాంటి పరిస్థితుల్లో ధర్మ సమాజ్ పార్టీ స్పష్టమైన ప్రణాళికతో తన భావజాల వ్యాప్తిని చేస్తూ అణగారిన వర్గాల పీడిత ప్రజల్ని సమీకరించి తెలంగాణలో ఏనాటికైనా బీసీ, ఎస్సీ, ఎస్టీల ప్రభుత్వాన్ని స్థాపించే సంకల్ప బలంతో సమరం చేస్తూ ఉంది ఈరోజు. వల్గర్ వెలమకు వ్యతిరేకంగా వల్గర్ రెడ్డిని తెలంగాణ ప్రజలు ఎన్నుకున్నారు మీరు చెప్తున్న క్రమంలో. వల్గర్ వెలమ, వల్గర్ రెడ్డి కాకుండా వేరే ఒకళ్ళు ఉన్నారు, నాకు ఆల్టర్నేట్ని ఎందుకు మీరు చెప్తున్న ఈ వర్గాలు ఇవ్వలేకపోతున్నాయి ఇప్పటి వరకు? ఏ వర్గాలు అంటారు మీరు? ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల నుంచి అటువంటి నాయకత్వం, అటువంటి ఆల్టర్నేట్ ప్లాట్ఫామ్ ఎందుకు రావట్లేదు? అంటే అసలు బీసీ, ఎస్సీ, ఎస్టీలు తమ సామాజిక సంబంధాలని, సామాజిక శక్తిని దాటి, విద్యని దాటి, ఉద్యోగాన్ని దాటి, వ్యాపారాన్ని దాటి రాజకీయంలోకి ప్రయాణం చేసేంత శక్తి ఎన్ని దశలు దాటి రావాలి? కాబట్టి బీసీ, ఎస్సీ, ఎస్టీ ప్రజలు రాజకీయంగా అంత పెద్ద శక్తిని కూడగట్టుకునే సమయం చాలా ఉంది. ఆ పరిస్థితుల్లో ఇప్పుడిప్పుడే కొంత చైతన్యం వస్తుంది. కానీ ఈ దేశంలో
ఇప్పుడు ఒకనాడు ములాయం సింగ్ యాదవ్, లల్లు ప్రసాద్ యాదవ్, కాన్షీరామ్, ఇటువైపు కరుణానిధి, ఇట్లా నితీష్, ఇట్లా దేశంలో చాలా శక్తులు ఆ మధ్య ఉండేది. కానీ ఇప్పుడు ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ అణగారిన వర్గాల ప్రజలకి ఆలోచనే లేకుండా, అంటే తమకు శత్రువు ఎవరో మిత్రుడెవరో తెలియకుండా, అంటే అసలు ఎటువైపు ఎక్కువ పెట్టాలనో బాణం, ఒక శ్రామిక వర్గ చైతన్యం లేకుండా, బీసీ ఎస్సీ ఎస్టీల కులవర్గ చైతన్యం లేకుండా ఈ ప్రజల్ని తప్పుదోవ పట్టించే విధంగా వాళ్ళు సృష్టించుకున్న క్యాపిటలిజం, వాళ్ళు సృష్టించిన మీడియా, వాళ్ళు సృష్టిస్తున్నటువంటి బ్రాహ్మణికల్ సిస్టమ్ తోటి ప్రజల్ని అగమ్య గోచరంగా, గమ్యం లేని, ఆలోచన లేని ప్రజలుగా తీర్చిదిద్దే క్రమంలో బీసీ ఎస్సీ ఎస్టీలు తమ ధృవాన్నే కోల్పోయారు. కాబట్టి ఈ ధృవాన్ని కోల్పోయిన ఈ ప్రజలకి భావజాల వ్యాప్తి చేసేటువంటి పనిలో ఉన్నాం. కానీ అతి తక్కువ కమ్యూనిటీ, తక్కువ పర్సంటేజ్ ఉన్న కమ్యూనిటీస్ ఇంతమందిని కన్విన్స్ చేసి అధికారంలోకి రాగలుగుతున్నారు, ఇన్ని దశాబ్దాలుగా పరిపాలించగలుగుతున్నారు. ఇంత పెద్ద కమ్యూనిటీ ఎందుకు యూనిటీ? ఎక్కడైనా నరసింహరావు గారు, ప్రపంచ చరిత్రలో కూడా 90% కార్మిక వర్గమే ఉంటుంది, 10% పాలక వర్గం, కులీన వర్గం ఉంటుంది. 90% ఉన్నటువంటి వర్గాలు బానిసలు కాబట్టి వీళ్ళు కలవరు. బానిసలు ఎప్పుడు కూడా తమలో ఒక శత్రువుని ఎదుర్కొంటారు తప్ప గీత గీసి బయట శత్రువుని గుర్తించలేరు, బయట శత్రువుకే దైవంగా భావించేటువంటి పరిస్థితి. కాబట్టి బానిసల సమాజంకు ఉన్న సహజమైన గుణం అది. విప్లవమే అది దాన్ని అంతం చేయాలి ఆ గుణాన్ని. అందుకని ఇప్పుడు పూలే అంబేద్కర్, కాన్షీరాముల యొక్క సిద్ధాంతము, పని విధానము అత్యవసరంగా రిలవెన్స్ చేయాలి. ఇప్పుడు తెలంగాణకి డోస్ మందు, తెలంగాణకి మందు ఏ విప్లవం కాదు, లేదంటే ఏ కమ్యూనిస్టు విప్లవమో, నక్సలైటో, సాయుధ పోరాటమో ఇవన్నీ కాదు. అసలు తెలంగాణలో ఉన్నటువంటి ఏదైతే ఆ పౌరుషం బీసీ ఎస్సీ ఎస్టీలు అని అనుకుంటున్నామో ఆ కోపము, ఆ పౌరుషం అంతా కూడా నష్టం చేసింది తెలంగాణ బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజల్ని. వాళ్ళకున్న పౌరుషం వాళ్ళకే నష్టం చేసింది. ఎందుకంటే కోపంతో, పౌరుషంతో అనేక రకాలటువంటి పోరాటాల్లోకి పోయి బలిపశులయ్యారు. అది నక్సలైట్ కావచ్చు, కమ్యూనిస్ట్ కావచ్చు, రైతాంగ సాయుధ పోరాటం కావచ్చు, రకరకాల ఉద్యమాలు, ఈవెన్ తెలంగాణ ఉద్యమం. చివరికి తెలంగాణ ఉద్యమాన్ని వీళ్ళే అన్ని చెప్తారు. అంటే మన ప్రజలు ఏదో ఒక విప్లవాన్ని ఎంచుకొని రాజ్యం అందుకునే పరిస్థితి రానియకుండా వారిదే సాయుధ పోరాటం, దానికి అగ్రకులాల నాయకత్వమే, తెలంగాణ పోరాటం వారికి అగ్రకులాల నాయకత్వమే, కమ్యూనిస్టు పోరాటం అగ్రకులాల నాయకత్వమే, పీపుల్స్ వారు, ఇట్లా ఏది సృష్టించినా వాటన్నింటిలో నుంచి తెలంగాణ ఉద్యమం ద్వారా మొత్తం సర్వరోగ నివారణలాగా వచ్చారు. అధికారం తీసుకొచ్చారు, అధికారంలోకి వచ్చారు, వెలమలు రాజ్యాన్ని ఏలుతున్నారు. వాళ్ళని దింపడానికి మళ్ళీ ప్రజాపాలన అని మళ్ళీ రెడ్లు అధికారంలోకి వచ్చారు. అంటే ఇవన్నీ ఇన్ని పేర్లతో వచ్చినటువంటి రాజ్యాలన్నీ కూడా ఈ ప్రజలకు సంబంధించినవి కావు. మరి ఈ ప్రజలకి పరిష్కారం ఏంటి అని అంటే ఇమీడియట్ కాన్షీరామ్ యొక్క మెథడాలజీ, కాన్షీరామ్ వర్క్ స్టైల్, అంబేద్కర్ ఫిలాసఫీ ఇక్కడ మార్గం. అందుకని ఇప్పుడు మేము ఈ తెలంగాణలో ఉన్న 90% ప్రజలందరికీ, బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలకి పూలే అంబేద్కర్, కాన్షీరామ్ ఐడియాలజీని మేము నిర్మాణాత్మకంగా చేస్తున్నాం. మేము కూడా పొలిటికల్గా రాబోయే ఎన్నికల్లో, గ్రామ పంచాయతీ ఎన్నికలు రాబోతున్నాయి. ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల యొక్క ఈ సమరంలో మేము చాలా సూక్ష్మంగా పాల్గొనడానికి కావాల్సిన నిర్మాణ పనిలో ఉన్నాం ప్రస్తుతం. కొద్ది రోజుల్లో మేము ఒక ప్లీనరీని ఏర్పాటు చేయబోతున్నాం, పార్టీ ప్లీనరీని, చాలా పెద్ద ఎత్తున. ఈ నెల అదే వచ్చే అక్టోబర్లో కాన్షీరామ్ గారి ఒక కార్యక్రమం ఉంది. ఆ రోజు ఒక ప్లీనరీని ఏర్పాటు చేసి, తెలంగాణలో ఇప్పటికే మాకు దాదాపు 3,500 గ్రామాల్లో నిర్మాణం ఉంది, 350 మండలాల్లో నిర్మాణం ఉంది, 30 జిల్లాల్లో నిర్మాణం ఉంది. కాబట్టి ఈ నిర్మాణాన్ని ఒక్కసారి ప్లీనరీకి తీసుకొచ్చి భవిష్య ప్రణాళికని, భవిష్య పోరాటాలని రేపు అక్టోబర్ 1-2 వారాల్లో ప్లీనరీ ద్వారా తెలియజేయబోతున్నాం. ఈవెన్ పార్టీలో యాక్టివ్గా ఉన్న ఈ వర్గాలకు సంబంధించిన వాళ్ళు కూడా పార్టీ అధికారంలోకి రావడం వరకు ఓకే, పలానా వ్యక్తి ముఖ్యమంత్రి అయిపోయారు, ఆ తర్వాత వచ్చే పదవుల్లోనూ, ఆ తర్వాత వచ్చే అవకాశాల్లో కూడా ఈ వర్గాలకు రాకుండా ఆపేస్తున్న పరిస్థితి, అడ్డుకుంటున్న పరిస్థితిలో అరే ఆ వర్గాలకు ఇవ్వకపోతే మనపైన వ్యతిరేకత వస్తుందేమో అని కనీసం నాయకత్వంలో ఉన్న వాళ్ళు ఆలోచించే స్థాయిలో కూడా ఒత్తిడి తీసుకురాలేకపోతున్నారు. ఎందుకు? అవునండి, దీనికి కారణం ఏంటంటే అండి, అసలు యాక్చువల్గా ఇప్పుడు ఈ అప్పర్ కాస్ట్ మేనేజ్మెంట్ పాలిటిక్స్లో వాళ్ళు తయారు చేసేది ప్రధానంగా 2-3 శక్తులను తయారు చేస్తున్నారు. ఒకటి సేలబుల్ కమ్యూనిటీ, అంటే మొత్తం కులాలను అమ్ముడుపోయే విధంగా తయారు చేయడం. 2 దళారీ నాయకత్వాన్ని ప్రోత్సహించడం. ఈ రెండింటితో పాటుగా మనీ మేనేజ్మెంట్ విస్తృతంగా చేయడం. తర్వాత కొంచెం ఎదిగినటువంటి వ్యక్తుల్ని బ్లాక్మెయిల్ చేసి బెదిరించడం. ఈ అనేక ఆయుధాలతోటి
డైవర్షన్ అండ్ డైల్యూషన్ ప్రోగ్రామ్, అంటే పక్కదారి పట్టించడం, నీరు గార్చడం, ఈ రెండింటి ద్వారా వీళ్ళలో సహజమైనటువంటి ఆ స్పిరిట్ లక్షణాన్ని కోల్పోయే విధంగా చేయడం, గ్రామాల్లోకి పోయి మొత్తం అమ్ముడుపోయే సమాజంగా మార్చేశారు కదా. గ్రామాల్లోకి పోయి పూర్తిగా అమ్ముడుపోవడం, చిన్న చిన్న నాయకత్వాల్లాగా బ్రైట్గా వచ్చేటువంటి వ్యక్తులకి కొంత దళారీగా వాళ్ళని మార్చడం, సామాన్య ప్రజల్ని డబ్బులు ఇచ్చి కొనుక్కోవడం, గట్టిగా ఎవరైనా నిలబడితే వాడిని బెదిరియడం, లొంగ తీసుకోవడం, ఈ కార్యక్రమాల ద్వారా మొత్తం సిస్టాన్ని దెబ్బతీస్తున్నారు. ఇది మీకు భారతదేశ చరిత్రలో ఇంత విస్తృతంగా ఈ పోల్ మేనేజ్మెంట్కి సంబంధించి కొన్ని వందల వేల కోట్ల రూపాయలతో ప్రజల్ని అమ్ముడుపోయే సమాజంగా తీర్చిదిద్దుతున్నటువంటి అప్పర్ కాస్ట్ పాలిటిక్స్ ఇండియన్ హిస్టరీలో తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ మాత్రమే. అంతే. మీకు ఏ రాష్ట్రంలో ఉండదు. ఒక మునుగోడు ఎన్నికలకు ఖర్చు పెట్టింది బ్రిటన్ ఎన్నికల ఖర్చు ఒకటే. బ్రిటన్ మొత్తం 400 కోట్లు, ఇక్కడ మునుగోడులో 400 కోట్లు. అంటే ఒక 1,50,000 నుంచి 2 లక్షల ఓట్లని, బీసీఎస్సీ ఎస్టీల ఓట్లని కొనుగోలు చేయడానికి ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. అంటే వీళ్ళు క్యాపిటలిస్టిక్, అప్పర్ కాస్ట్ క్యాపిటలిస్టిక్ పొలిటికల్గా వీళ్ళు ఎన్ని వేల లక్షల కోట్ల రూపాయలు తీసుకొస్తే ఈ పని చేస్తున్నారు. వాళ్ళయే 3 పార్టీలు, టీఆర్ఎస్ వాళ్ళదే, బీజేపీ వాళ్ళదే, కాంగ్రెస్ వాళ్ళదే. ఎప్పుడంటే అప్పుడు ఆ పార్టీలోకి పోతారు, రాజ్యాన్ని తీసుకొచ్చుకుంటారు. అందుకని 3 పార్టీల మధ్య సమరం జరగట్లే, 3 పార్టీల మధ్య వాళ్ళది ఒక ఆట, చెస్ ఆటలాగా ఆడుకుంటున్నారు. ఇది నిజమైన సమరం అని ప్రజలు అనుకుంటున్నారు. కానే కాదు ఇది. వాళ్ళకి తెలుసు, వాళ్ళు పార్టీలుగా కనిపించినా వాళ్ళంతా ఒక వర్గం, ఒక వర్గ బంధం, ఇంకా చెప్పండి బంధువర్గం. ఆ 10%లోనే ఉంటారు. ఆ 10%లోనే వాళ్ళే సాయంత్రం పూట అన్ని చోట్ల వాళ్ళ వాళ్ళ వర్గ కల్చర్లో కలుస్తారు, వర్గ సంస్కృతిలో. వాళ్ళంతా ఒకటే. బయటకు వచ్చి పార్టీల రూపంలో ఒక ఎమోషనల్ డివిజన్ చేసి ప్రజల్ని అట్లా చూపిస్తుంటారు. సో ఇక్కడ ఈ నాయకత్వాలు గ్రామీణ స్థాయిలో కొనుగోలు చేస్తున్నారు, కోస్త ఎదిగిన వాళ్ళని బెదిరించో బ్లాక్మెయిల్ చేశారు. కాన్షీరామ్ స్థాయి నాయకుడు ఎదిగిన ప్రాంతంలో అటువంటి చోట్ల కూడా ఇప్పుడు ఆ పార్టీ ఉనికి ప్రశ్నార్థకమయ్యే పరిస్థితులు. అవునండి. సో అంత పెద్ద నాయకులు, అంత పెద్ద ఐడియాలజీ ఉన్న వాళ్ళు కూడా ఎందుకు దాన్ని? ఎగ్జాక్ట్లీ, మంచి ప్రశ్న. ఇప్పుడు కాన్షీరామ్ లెగసీని మాయావతి కంటిన్యూ చేయలేకపోయారు. ఎందుకంటే కాన్షీరామ్ అనే క్రూసేడర్, పెద్ద ఫైటర్, అంటే అంబేద్కర్ ఫిలాసఫీని ఆచరణాత్మకంగా తీసుకుపోయినటువంటి యుద్ధ వీరుడు. ఆయనకి మాయావతికి పోలిక లేదు. కాబట్టి ఆయనకి ఎగ్జాక్ట్లీ లెగసీ, ఆయనంత పర్సనాలిటీ కావాలి, మళ్ళీ ఇంకా ఎక్కువే కావాలి అవసరమైతే. ఆయన ఉన్న టైంలో బీజేపీని పూర్తిగా నియంత్రించగలిగాడు. అంత పెద్ద పర్సనాలిటీ లెగసీ కంటిన్యూ కాలేకపోవడం వల్ల ఆ లోటు క్లియర్గా అనిపించింది. బహుజన ఉద్యమం ఈరోజు ఎంత స్థాయిలో ఉందో మీ అందరూ చూస్తున్నారు. కానీ ఎప్పుడైనా కూడా చరిత్ర నాయకులు సృష్టిస్తుంది తప్పకుండా. ఇప్పుడున్న పరిస్థితుల్లో 100% కాన్షీరామ్ లాంటి నాయకుల్ని ఈ సమాజం పుట్టిస్తుంది. అది చరిత్ర ధర్మం. అది కానీ ఒక పవర్సంతో ఉండొద్దు కదా, ఐడియాలజీగా ట్రావెల్ అవ్వాలి కదా. వ్యక్తి పోతే పడిపోవడం, ఇంకో వ్యక్తి వస్తే పోవడం, అలా కాకుండా ఆయన దాదాపు 2 decades పైగా యాక్టివ్గా పాలిటిక్స్లో మాయావతిని తయారు చేశారు, ఆయన ముఖ్యమంత్రిని చేశారు. ఆమె తీసుకెళ్ళలేకపోయింది. ఈవెన్ ములాయం గురించి మీరు చెప్తున్నారు, ములాయం కూడా ప్రస్తుతం పెద్ద సక్సెస్ అయినట్టుగా కాదు. ఈవెన్ లాలు కూడా 95 తర్వాత మళ్ళీ పవర్లోకి రాలేదు. అవును. సో ఇంత నాలెడ్జ్ ఉన్న వాళ్ళు, సోషల్ అవేర్నెస్ ఉన్న వాళ్ళు, వీళ్ళు కూడా ఎందుకు మళ్ళీ సస్టైన్ చేయలేకపోతున్నారు అని? అంటే సస్టైన్ అంటే ఒకటి సార్, ఇప్పుడు కింగ్ వేరు, అది కింగ్ను సృష్టించేటువంటి ఫిలాసఫర్ వేరు. అంటే మనకు ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు మార్క్సిస్ట్ ఫిలాసఫీ, లెనిన్ వారియర్, స్టాలిన్ కింగ్. అట్లనే అంబేద్కర్ది ఫిలాసఫీ, కాన్షీరామ్ వారియర్, కింగ్ ఇక్కడ క్వీన్ మాయావతి. ఇక్కడ ఏమైందంటే కనీసం అంబేద్కర్ కంటిన్యూటీ లేదు, వారియర్ అయిన కాన్షీరామ్కి కంటిన్యూటీ లేదు. అందుకనే ఇక్కడ మాయావతికి వారసత్వం అనేది ఒక ఫిలసాఫికల్ వారియరే కావాలి తప్ప మరో కింగో క్వీనో కాదు ఇక్కడ. కరెక్ట్. కాబట్టి అంతటి శక్తివంతమైనటువంటి అది మనం ఎందుకు లేదని కాదు, అది సహజమే అని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే కాన్షీరామ్ తర్వాత కాన్షీరామ్ లాంటి పర్సనాలిటీ కావాలి తప్ప కాన్షీరామ్ లెగసీ నుంచి మాయావతి కాదు మేము కోరుకున్నది, కాన్షీరామ్ లాంటి పర్సనాలిటీ కావాలి. కాబట్టి అలాంటి పర్సనాలిటీస్ పుడతాయనే మనం అనుకుంటున్నాం. చరిత్ర చూడాలి. ఇప్పుడు కాలం పాయింట్ ఏంటంటే, తెలుగు రాష్ట్రాల్లో మనం ఈ వర్గాలకు సంబంధించిన వాళ్ళు అధికారం చూడాల, ఇప్పటివరకు అధికారం చూడాల. ఈ 70-80 ఏళ్ళలో ఇప్పుడు అధికారం. బట్ ఉత్తరప్రదేశ్లో ఈ వర్గాలు అధికారం చూసాయి, అధికారంలోకి వస్తే జరిగే మంచి ఏంటో తెలుసుకున్నాయి, ఆ వర్గాలకు ఏం చేయొచ్చో చూసాయి. చూసిన తర్వాత ఆ పార్టీలు నిలదొక్కుకోవడం అనేది అవసరం కదా, ఆ వర్గాలు నిలబెట్టుకోవాలి కదా. అని ఎలా పెట్టుకోకపోవడం వెనక రీజన్ ఏంటి మీ అబ్జర్వేషన్? అంటే ఒకటి సార్, ఇక్కడ రాజ్యము వచ్చింది, అధికారానికి వచ్చారు,
కానీ అధికారాన్ని నిలబెట్టుకోలేకపోతే అధికారాన్ని రుచి చూసిన వాడే మళ్ళీ అధికారం కోసం ఒకటి బయలుదేరాల్సింది న్యాచురల్గా మీరు అంటారు. చూసాం కదా అక్కడ మనం. అదే ఇప్పుడు కమ్మాసి రెడ్డి రుచి చూశారు కాబట్టి వాళ్ళ లెగసీ కంటిన్యూ అవుతుంది, అవును. మిస్ కాకుండా. కానీ ఈ వర్గాల్లో ఆ రుచి చూసినటువంటి వ్యక్తులు యొక్క చైతన్యం మరి ఇదే స్థాయిలో ఉందని అనుకోవాలా, లేదంటే ఈ రుచి చూసిన వాళ్ళలోంచి ఒక లీడర్ పుడతాడేమని వెయిట్ చేయాలని కాలానికి వదిలేద్దాం అంటారు నేను. చూద్దాం. అంటే డెఫినెట్గా ఈ వ్యాక్యూమ్ నుంచి పుట్టాల్సిందే, అంతటి వ్యాక్యూమ్ ఉంది. ప్రజలు ఆ స్థాయిలో లోడు మోస్తున్నారు ఈరోజు దేశం. కాబట్టి పుడతారు, ఒక పెద్ద నాయకులు వివిధ ప్రాంతాల్లో పుడతారనే నమ్మకంతో అయితే నేనున్నా. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి చూస్తే తెలంగాణ పాలిటిక్స్ పైన మీ కామెంట్ ఏంటి 8 నెలలు 9 నెలల కాలంలో? అదే సార్, ఇక్కడ విషయం ఏంటంటే అది కేసీఆర్ ప్రభుత్వమేనా రేవంత్ రెడ్డి ప్రభుత్వమేనా? తేడా ఏం కనిపించట్లేదు. ఏం తేడా ఉంటుంది? ఇప్పుడు ఒక ఎంబీఏ వాళ్ళు 2 ఇంటలెక్చువల్ ఎంబీఏల మధ్య ఐడియా లేకపోతే ఎయిర్టెల్ ఈ కార్డ్స్ అన్నీ కూడా ఈ ప్రైజ్కి మీకు కాల్స్ రేట్లని ఇచ్చేది, రెండు ఒకటే సేమ్ ఫైనల్కి వచ్చేసరికి. అట్లనే రేవంత్ రెడ్డి ప్రభుత్వమేనా కేసీఆర్ ప్రభుత్వమేనా ఏంటి అసలు? బేసిక్ ప్రిన్సిపల్ ప్రజల యొక్క మౌలికమైన మార్పు భూమిని పంచడంలో దాగున్నది బేసికల్గా. ఇది చేతనైద్దా ఈ ప్రభుత్వాలకి? అసలు వీళ్ళకి చేతనవుద్దా? అది ఇంపాసిబుల్. విద్యని డెమోక్రటైజ్ చేయగలరా? విద్యని ప్రజాస్వామీకరించి సామాన్యుడు అద్భుతమైన ప్రభుత్వ స్కూల్ని ఉచితంగా విద్యను బోధించే ఒక అద్భుతమైన ఒక రాడికల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ తేగలడా రేవంత్ రెడ్డి? తేవాలి అంటే వాళ్ళ చేత కాదు అది. లేదా కేసీఆర్ ఏమైనా విద్యను ప్రజాస్వామీకరించి విద్యను అందించిండా? వైద్యాన్ని అందించారా? భూమిని పంచారా? నిరుద్యోగులు కోట్ల మందికి ఉపాధి ఏమైనా కల్పించారా? ఇవన్నీ చేయాలంటే వీళ్ళని ఎవరైతే తీసుకొస్తున్నారో క్యాపిటలిస్టులు, రెడ్ల క్యాపిటలిస్టులు, వెలమ క్యాపిటలిస్టులు కలిపిన ప్రభుత్వాలు ఇవి. అసలు వీళ్ళని తీసుకొచ్చేదే వేల లక్షల కోట్ల ఉన్నటువంటి అగ్రకుల పారిశ్రామికవేత్తల భూస్వాముల ప్రభుత్వాలు ఇవి. కాబట్టి వాళ్ళ ప్రయోజనాలతో ముడిపడి ఉన్నటువంటి విధంగానే ప్రభుత్వాలు ఉంటాయి తప్ప వీళ్ళు ప్రజల్లో ఏమంటే ఒక గవర్నమెంట్ ఇంకో గవర్నమెంట్ తీసుకొచ్చి మేము ఏం చేసినామంటే బస్సుల్లో ఫ్రీగా ఎక్కించడం అనేది నవ్వుకునే విషయం అది. అంటే వాళ్ళే గతంలో మీరు ఇంటర్వ్యూలు చూస్తే వెళ్ళాయి, ఇప్పుడు అయిన ముఖ్యమంత్రుల ఇంటర్వ్యూలు ఏముంది, పైసలు ఆడించి తీసుకొస్తాం, వాళ్ళ మీద ట్యాక్స్లు వేసి సారా డబ్బులు గుంజుతాం అని చెప్పారు. అంతే. మరి ఇప్పుడు బస్సులో ఫ్రీగా పంపించారంటే డబ్బులు ఎక్కడి? ఆ రోజు క్వార్టర్ సీసా వాళ్ళ ఇంట్లో తాగితే 60 రూపాయలు పోట్లే గవర్నమెంట్కి. బస్సుకు పెట్టేది 10-20 రూపాయలు, ఒక 30 రూపాయలు 50 రూపాయలు. అట్లనే బస్సులు ఎక్కితేనో ఇంకోటో కాదు, ఈ రెండు ప్రభుత్వాలు ప్రజలకు చేసేది శూన్యం. ప్రజలకు కావాల్సింది ఈ ప్రజల యొక్క అసలైనటువంటి ఈ వర్గాల రాజ్యం రావాలి. తెలంగాణలో ఇప్పుడు రాహుల్ గాంధీ ఏదైతే చెప్తున్నాడో, రాహుల్ గాంధీ కులగణన గురించి మాట్లాడుతున్నాడు. కులగణన చెప్తున్న రాహుల్ గాంధీని మనం ఒకటే సూటిగా ప్రశ్నిద్దాం మీ వేదిక నుంచి. రాహుల్ గాంధీ కులగణన సిద్ధాంతం చెప్తున్నాడంటే లోక్సభలో ప్రతిపక్ష నేత అంటే ఇంకో 4 సీట్లు పెడితే ఆయనే ప్రధానమంత్రి. మరి ప్రతిపక్ష నేత కాశ్మీరీ పండిట్ బ్రాహ్మణ్, ఆయన కాశ్మీరీ పండిట్ బ్రాహ్మణుడు కాంగ్రెస్ పార్టీకి ప్రధానమంత్రి హోదా, లోక్సభ ప్రతిపక్ష నేత అంటే ప్రధానమంత్రి హోదా ఆయన కాదు, అది ఫ్లోర్ లీడర్ ఆయన. మరి ఫ్లోర్ లీడర్ అది తీసుకున్నాడంటే నువ్వు ఏ విధంగా కులగణన సిద్ధాంతాన్ని అమలు చేసినోడు అవుతావు? అది కంప్లీట్ క్వైట్ రాంగ్. తర్వాత తెలంగాణలో కులగణన సిద్ధాంతం అన్నప్పుడు ఇక్కడ ఉన్న క్యాబినెట్ ఎవరిది? రెడ్లది. కార్పొరేషన్లు 32-30 ప్రకటిస్తే 20 రెడ్లయి. ఇక్కడ బ్యూరోక్రసీ పదవులన్నీ కూడా అగ్రకులాలయి. తెలంగాణలో మొత్తం ఈరోజు బ్యూరోక్రసీ కానీ, క్యాబినెట్ కానీ, ఎమ్మెల్యేలు కానీ, మంత్రిమండలి కానీ, ముఖ్యమంత్రి కానీ వాళ్ళ ప్రతి అడుగులు రెడ్ల కేంద్రంగా నడుస్తుంది. మరి ఇలాంటప్పుడు ఈ గవర్నమెంట్ని కులగణన సిద్ధాంతం ప్రకారం పోతున్న ప్రజాస్వామిక సూత్రం ఎట్లా అవుతుంది అని అడుగుతున్నాను. కులగణన చేయాలనేది డిమాండ్ మాత్రమే, ఇంప్లిమెంట్ చేయాలనే ఆలోచన కాంగ్రెస్ పార్టీ లేదు. ఎట్లా ఉంటుంది? కులగణన అమలు చేయాలంటే ముందు రాహుల్ గాంధీ లోక్సభ ప్రతిపక్ష నేత పదవి నుంచి బయటికి పోవాలా నువ్వు ఇంప్లిమెంట్ చేయాలని. కులగణన సిద్ధాంతాన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే రేవంత్ రెడ్డి పక్కకు పోవాలా, పీసీసీ నుంచి దూరం అయిపోవాలా, ఇవన్నీ జరగాలి కదా. అందుకని మనం ఏదో పెద్ద సోవియట్ రష్యానో ఇంకేదో విప్లవం లేదా అంబేద్కర్ విప్లవంగా చూడొద్దు రాహుల్ గాంధీని. రాహుల్ గాంధీ గవర్నమెంట్ ఎప్పుడు మొన్న 10 years బ్యాక్ వరకు కూడా ఉన్నది కదా, 14 వరకు వాళ్ళే కదా. అలాంటప్పుడు మనం ఎట్లా అని చూస్తాం. అందుకని ఇక్కడ కావాల్సింది ఏంటంటే ప్రజలు ఆలోచించాల్సింది మనం ఈ బస్సుల్లో ఫ్రీయో మరొకటో కాదు. ఒకప్పుడు భూమి కాన్షియస్ ఉండే ప్రజలకి. ఆ రోజు కాన్షీరామ్ గవర్నమెంట్ అక్కడ యూపీలో ఉన్నప్పుడు 12,50,000 ఎకరాలు పంచిపెట్టడం జరిగింది.
అందుకని మనం అంటున్నది ఏంటంటే తెలంగాణలో భూమి ఉన్నది. Hmm. మీకు గ్రేటర్ హైదరాబాదులో ఔటర్ రింగ్ రోడ్ మధ్యలో అసలు ఆ ఎంక్రోచ్మెంట్స్ ఏవైతే ఉన్నాయి అవి చెరువులు కావచ్చు లేదా మరో రూపంలో కావచ్చు, టోటల్ హైదరాబాదులో ఆక్రమించిన భూములు 50% ఉన్నాయి. 50% భూముల్ని రికవరీ చేస్తే దాని వాల్యూ ఎంత తెలుసా సార్? 100 ఏళ్ల తెలంగాణ బడ్జెట్కి సరిపడే డబ్బులు అయ్యి. Oh my God. Hmm. ఎందుకంటే హైదరాబాద్ అనే ల్యాండ్ ఈక్వల్ టు గోల్డ్ అది వరల్డ్లో. Hmm. అంటే ప్రపంచం అంతా దృష్టి పెట్టింది, క్యాపిటలిస్ట్ దృష్టి పెట్టింది హైదరాబాద్ మీద. Hmm. ఇలాంటి హైదరాబాదులో ఎంక్రోచ్మెంట్ అయిన ల్యాండ్ని అమ్మితే వచ్చే విలువ ఒక 50 ఏళ్లకి తెలంగాణ బడ్జెట్ పెట్టచ్చు. Hmm. అంటే తెలంగాణలో ఉన్న 90% ప్రజల యొక్క పేదరికాన్ని పోగొట్టచ్చు. Hmm. కానీ ఈ రాడికల్ వర్క్ చేస్తారా? ఇంత మౌలికమైన పని చేయగలరా? Hmm. వాళ్ళ పగా ప్రతీకారాలలో ఎవరైనా వాళ్ళ గేమ్లో ఎవరైనా ఒకళ్ళిద్దరు క్యారెక్టర్లు ఉంటే, ఆ కమ్మధర్మంలో లేడు నాగార్జున, వాళ్ళ నాన్న కూడా లేడు, అక్కినేని నాగేశ్వరరావు కమ్మ గుంపులో లేడు. సో ఇప్పుడు హైడ్రా అనేది సిన్సియర్గా ఎంక్రోచ్మెంట్ కోసం హైడ్రా అనేది హైడ్రా ఎట్లా అవుతుంది సార్? అది హైడ్రా అనేది అది చేయాలంటే 50% హైదరాబాద్ని ఎంక్రోచ్మెంట్ నుంచి బయటికి ఆ ప్రయత్నం ఇప్పుడు మొదలైంది ఎన్ కన్వెన్షన్తో అనుకోలేము. అదే చెప్తున్నా కదా, ఇప్పుడు నాగార్జున అనేది ఒక సింబాలిక్ చూపిస్తున్నారు. అది కూడా ఎందుకు చూపించారంటే నాగార్జున కమ్మధర్మంలో లేడు, ఆయన వాళ్ళ అక్కినేని నాగేశ్వరరావు కమ్మధర్మంలో లేరు. వాళ్ళు అక్కినేని నాగేశ్వరరావు ఎన్టీ రామారావుకు క్వైట్ అపోజిట్. వాళ్ళు కాంగ్రెస్ ఫ్యామిలీ అప్పట్లో. తర్వాత ఇప్పుడు న్యూట్రల్గా వాళ్ళు కమ్మ గుంపులో లేరు, వాళ్ళు కేజీఎఫ్లో లేరు కాబట్టి చంద్రబాబు నాయుడు నుంచి ఎక్కడి నుంచి ఒత్తిడి లేదు, ఒక ధమ్కి ఇచ్చారు ఆయనకి, అంతే. ఏమున్నది అందులో? దాన్ని చూపిస్తే విప్లవం కాదు కదా. హస్మత్ పేటర్ పోయి అక్కడ 30 ఏళ్ళ నుంచి ఉన్న కూలీనాలు చేసుకునేటువంటి బీసీ ఎస్సీ ఎస్టీలని, లేకపోతే మరొక దగ్గర బీసీ ఎస్సీ ఎస్టీలను ముట్టుకోవద్దు కదా, తప్పు కదా అది. ఎవరి ద్వారా ప్రభుత్వం ఏర్పడిందో ఆ ప్రభుత్వం, వాళ్ళ ద్వారా ఏర్పడిన ప్రభుత్వంలో అలాంటి ప్రజల యొక్క చిన్న చిన్న ఇండ్లని, మధ్యతరగతి పేద వర్గాల యొక్క ఇండ్లకి నోటీసులు ఇవ్వడం, వాళ్ళని కూలుస్తామని బెదిరించడం, ఇలాంటివి చేస్తే ఎట్లా? ప్రసాద్ ఐమాక్స్ బఫర్ జోన్లో లేదా? హెచ్ఎండిఏలో మనం అక్కడ ఉప్పల్ బగాయత్ అంతా ఉంది కదా, ఆ బగాయత్ ఎందులో ఉంది? మూసీ నది పక్కన ఒడ్డున ఉంది. అది ఎట్లా లేఅవుట్ చేసి అమ్మారు? ఈ మాటకు వస్తే లక్షల కోట్ల రూపాయలు హైదరాబాద్లో ఎంక్రోచ్మెంట్ అయినాయి. అవన్నీ చేయడం కాదు, అంతా ఒక గేమ్కి సంబంధించింది. వాళ్ళు ఎప్పుడైనా హైడ్రాని ఎక్స్పోజ్ చేస్తారు. ఆ సబ్జెక్ట్ వద్దనుకుంటే, ఇప్పుడు చాలామంది పులి మీద స్వారీ అంటున్నారు. పులి లేదు, స్వారీ లేదు అక్కడ. మీకు హైడ్రా అనేది ఒక ఎక్స్పోజ్ సబ్జెక్ట్. మళ్ళీ ఆ ఎక్స్పోజ్ జీరో చేసిండ్రు అనుకోండి, మీరు హైడ్రా గురించి ఆలోచించరు. మళ్ళీ టెలిఫోన్ ట్యాపింగ్ లాంటివి వస్తాయి, డైవర్షన్ అవుతుంది. మళ్ళీ ఈ ప్రజలు దాని గురించి ఆలోచించరు. అందుకని ఇది పులి లేదు, స్వారీ లేదు. ఇది సిపిఐ నారాయణ గారు లాంటి వాళ్ళు చెప్తున్నారు, పులి మీద స్వారీ చేస్తుండో రేవంత్ రెడ్డికి చాలా పెద్ద ఎత్తున అభినందనలు వస్తున్నాయి దీనిపై. అదే అంటే నారాయణ గారిని, సిపిఎంని, ఈ పార్టీలని మనం వాళ్ళని శ్రామిక వర్గంగా మేమైతే గుర్తించట్లే కాదా? లేదు, వాళ్ళ నేపథ్యం అంతా వాళ్ళ అగ్రకుల పార్టీల వర్గాలంతా ఒకటే. వాళ్ళు ఏదో భిన్నంగా శ్రామిక పేద వర్గాలకు సంబంధించిన వ్యక్తులు కాదు. వాళ్ళు కాకపోవచ్చు, కానీ ఆ వర్గాల కోసమే పనిచేస్తున్న పార్టీలకు నాయకత్వం వహిస్తున్నారు. ఆ వర్గాల కోసం పనిచేస్తే సిపిఐ, సిపిఎం పార్టీలు కమ్మపీఠాలు ఎట్లా పునాది వేసుకొని కూర్చుంటాయి? 70 ఏళ్ళ నుంచి కమ్మోళ్లే కదా ఆ పార్టీలకు నాయకులు. వాళ్ళు నాయకులు ఎట్లా అవుతారు? సిపిఎంలో, సిపిఐలో అట్టడుగు బీసీ ఎస్సీ ఎస్టీల రక్తంతో దడిచినటువంటి ఎర్రజెండా అది తెల్ల జెండా. అసలు వీళ్ళ రక్తంతో ఎర్రజెండా అయింది. వీళ్ళ రక్తంతో ధరించిన జెండాకి కమ్మోళ్ళు ఎట్లా నాయకత్వం ఇస్తారు, రెడ్లు ఎట్లా నాయకత్వం ఇస్తారు? అణగారిన వర్గాలకు ఎందుకు సిపిఎం, సిపిఐ పార్టీ నాయకత్వం ఇవ్వదు? కాబట్టి ఆ పార్టీలో ఆ నాయకత్వం అది చరిత్రే పక్కన పెట్టేసింది. వాళ్ళ గురించి మాట్లాడడం కూడా టైం వేస్ట్ ప్రోగ్రామ్, అంతే. సో హైడ్రాతో ఇప్పుడు పెద్దగా ఒరిగేది అదొక గేమ్, అంతే. మీరు చూడండి, మీరు ఈరోజు అంటున్నా అదే చూడండి మీరు. ఓకే, ఈ వర్గాలకు సంబంధించిన ఐక్యత గురించి మాట్లాడుకుంటున్న క్రమంలో ఆయా వర్గాల్లోనే యూనిటీ లేదు, బానిస వర్గాల్లో యూనిటీ ఉండదు, సంథింగ్ మీరు ఇంతమంది చెప్తున్నారు. అవునండి. ఇప్పుడు వర్గీకరణ అంశం తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తెరపైకి వచ్చింది. వర్గీకరణ ఓ వర్గానికి మంచి చేసేదా, లేకపోతే ఆ వర్గాలను విడదీసేదా? మీ పాయింట్ ఆఫ్ వ్యూలో, ధర్మ సమాజ్ పార్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటి? ఒకటి ఏంటంటే సార్, ఇప్పుడు ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరించడం అనేది 100% ప్రజాస్వామ్య డిమాండ్, అది డెమోక్రటిక్ డిమాండ్. అది సత్యము, ధర్మము, న్యాయంగా జరగాల్సిందే అది. దానికి ధర్మ సమాజ్ పార్టీ పూర్తిగా ఆ డిమాండ్ పట్ల దాన్ని స్వాగతిస్తుంది. అది జరగాలని పోరాటంలో గతంలో మేము, మా పార్టీ సభ్యులు అనేక మంది అది ఏర్పడ్డ దగ్గర నుంచి పనిచేసాము చాలా కాలం వరకు. అది ఎప్పుడైతే 2004లో రాష్ట్రపతి ఆర్డినెన్స్ ఇచ్చిన తర్వాత అది జ్యుడిషియరీ ట్రాక్లోకి వెళ్ళిపోయింది.
అప్పటి వరకు ఇక మేము కూడా అందరం అందులో పనిచేసాం, దాంట్లో ఏం తేడా లేదు. ఇక్కడ విషయం ఏంటంటే నరసింహరావు గారు, 99 వరకు అది పెద్ద పోరాటం జరిగింది. 99 తర్వాత ఆర్డినెన్స్ వచ్చింది. 94 to 99 ఆ పీరియడ్ ఏదైతే ఉందో ఆ పీరియడ్లో ఒక స్వచ్ఛమైన అసలైన క్షత్రియ లాంటిటువంటి ఒక శక్తివంతమైన కార్యకర్తలు పనిచేశారు. అంతవరకు బాగానే ఉంది. దాని తర్వాత వర్గీకరణ ప్రజాస్వామ్య డిమాండు అది జరగాల్సిందే. మొన్న ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అనేది అది ఎలాంటి జడ్జిమెంట్ అంటే, ఒక మాటలో చెప్పాలంటే కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు ద్వారా ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణని విసర్జించింది. ఎస్, అది విసర్జన. ఎందుకు విసర్జన? కేంద్ర ప్రభుత్వం దాన్ని తమ దగ్గర నుంచి తీసేసి రాష్ట్రాల ముఖాన కొట్టింది. అనుకున్నప్పుడు అలాంటి వర్గీకరణ అది ఒక చిన్న సూచన, డైరెక్షన్ మాత్రమే. అది పవర్ కాదు, కోర్టు ధిక్కరణ కాదు చేయకపోతే. అంతే కదా, రాష్ట్ర ప్రభుత్వం అదొక సలహా, అదొక ప్రొవిజన్ మాత్రమే. దాని మీద నువ్వు ఏమీ మాట్లాడలేవు. రాష్ట్రాలను పట్టుకొని నువ్వు ఎందుకు చేయవు అని మాట్లాడలేవు. లేకపోతే చేయకపోతే అది సుప్రీంకోర్టు కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కూడా కాదు. అదొక సూచన మాత్రమే, అది పవర్ కాదు. రావాల్సింది ఎక్కడి నుంచి? పార్లమెంటు నుంచి రావాలి. అది చట్టం ఎన్ఫోర్స్. పార్లమెంటు నుంచి చట్టం వస్తే, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేయకపోతే రాష్ట్ర ప్రభుత్వాన్ని డిస్మిస్ చేయొచ్చు. అలాంటి చట్టాన్ని చేయకుండా నేను అంటున్నా అదే కోర్టు ద్వారా విసర్జన. అది ఇలా మాట్లాడాల్సిన పరిస్థితి ఎందుకు అని అంటే, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర పంచాయతీ పెట్టడం. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు చేయాలి. దీనికి ఆది భిక్షువు ఎవరు వర్గీకరణకి? చంద్రబాబు నాయుడు గారు. ఈ ఆది భిక్షువు మొదలు పెడతాడా అంటే, ఆంధ్రప్రదేశ్లో మాలలు సెట్టు దూరం అయిపోయి వైఎస్ జగన్కి కలుస్తారు. పోనీ మాదిగల్ని నమ్ముకొని చేద్దామంటే ఆయన మాదిగల్ని నమ్మరు. ఇలాంటి గేమ్లో ఈ ఆది భిక్షువు చేయలేడు. అది వర్గీకరణ ఆది భిక్షువు. కాబట్టి ఆయన చేయండి నేనెందుకు చేస్తానని ఈ ఆది భిక్షువు శిష్యుడు ఉన్నాడుగా ఇక్కడ, రేవంత్ రెడ్డి, ఆయన చేయడు. వీళ్ళిద్దరూ చేయండి కర్ణాటక చేయదు. అది చేస్తే తమిళనాడులో కొద్దిగా అరుంధతి అక్కడ ఉంటారు. ఆ అరుంధతి వర్గం చెక్కిలియార్లు అక్కడ ఉంటారు కాబట్టి వాళ్ళకు కొంత చేసే అవకాశం ఉన్నది. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ చేస్తామని అసెంబ్లీలో చెప్పారు, తీర్మానం చేశారు, మేము ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేస్తాం, ఫస్ట్ స్టేట్ మాదే అవుద్ది వర్గీకరణ అమలు చేసే రాష్ట్రం అని. అదే సార్, ఇప్పుడు ఇది అంతా ఏంటంటే, ఆ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిన రోజు ఒక భావోద్వేగం కడలిలాగా ఉంది. భావోద్వేగం బాగా ఉన్నప్పుడు భావోద్వేగాన్ని డైవర్షన్ అండ్ డైల్యూషన్ చేయాలి కదా. భావోద్వేగానికి తగ్గట్టుగానే మాట్లాడాలి. కాబట్టి ఆ రకమైనటువంటి మాటలే తప్ప అది చేసేది కాదు. అది అందుకని ఇక్కడ మేమేం కోరుతున్నామంటే, తెలంగాణలో వాస్తవానికి ఉత్తర భారతదేశ చమార్లు ఎట్లయితే ఉత్తర భారతదేశంలో వర్గీకరణ మాకు అవసరం లేదు. ఎందుకు అంటే మేమే సింహభాగం 90% చమార్లు అంటే మాదిగలు ఉంటారు కాబట్టి, తెలంగాణలో కూడా 90% చమార్లు ఉన్నారు ఇక్కడ. అంటే 90 లేకపోయినా ఉత్తర భారతదేశంలో 90% ఉంటారు. ఇక్కడ తెలంగాణలో 70-80% ఉంటారు. మీకు మహబూబ్ నగర్ జిల్లాలో 90% మాదిగలు, నల్గొండ జిల్లాలో 80% మాదిగలు, వరంగల్ జిల్లాలో 70% మాదిగలు, కరీంనగర్ జిల్లాలో 60% మాదిగలు, 75% మాదిగలు రంగారెడ్డి జిల్లా. అంటే ఇట్లా వస్తూ ఉన్నప్పుడు అంటే ఇక్కడ మాదిగలు 70-80% ఉంటారు తెలంగాణలో. అది నిజం, అది అందరికి తెలిసిన విషయమే. మీకు లెక్కలో చూసినా అదే వస్తుంది. 70% నికార్సుగా ఓవరాల్ తెలంగాణలో 70% ఉంటుంది. ఈ 70% మాదిగలకి వస్తే 10% నుంచి 11 అట్లా రావాలి. లేదంటే ఏ 8-9 పాత పద్ధతిలోనే పాత వర్గీకరణ లాగానే 8-9 ఇస్తే కొండని తవ్వి ఎలుకను కాదు దోమను పట్టినట్టు అయింది. కొండను తవ్వి దోమను పట్టినట్టు అయింది. ఇప్పటికే ఈ మాదిగ ఉద్యమం, వర్గీకరణ ఉద్యమం ఏం జరిగింది? ఒక ఛాయ్ నోట్లో పోసి కొంపకు నిప్పు పెట్టే పార్టీ బీజేపీ. అంటే ఛాయ్ నీళ్ళు ఏమో వర్గీకరణ అనే ఛాయ్ నీళ్లు పోసి మన ఇల్లుని, మన భూమిని, మన పౌర హక్కుల్ని, మన రాజ్యాంగ హక్కుల్ని, మన బ్రతుకుని, మన జీవితాన్ని, మన అస్తిత్వాన్ని మొత్తం ధ్వంసం చేస్తున్న బీజేపీకి ఓట్లేమనడం అంటే, వర్గీకరణ చేసినందుకు బీజేపీకి ఓట్లు ఎందుకు వేయాలి? వర్గీకరణ మన హక్కు. అది ఈ దేశంలో, ఈ రాజ్యంలో
ఒక పీడిత ప్రజలకు సంబంధించిన న్యాయమైన ఏ విషయమైనా అది నీ హక్కు, రాజ్యాంగపరమైన హక్కు. రాజ్యాంగపరమైన నీ హక్కు. రాజ్యాంగంలో పలానా రాయకపోవచ్చు, కానీ రాజ్యాంగపరంగా ఇవన్నీ హక్కులు. హక్కులకి కృతజ్ఞత చెల్లించాల్సిన అవసరం లే. నీ పోరాటము, నీ హక్కు అంతే తప్ప ఛాయ్ నీళ్లు పోసినాం అనే నీ ఇల్లుని తగలబెట్టి నీ కొంపని, నీ భూమిని, నీ ఆడల్లోని, నీ కుటుంబాన్ని, నీ మొత్తాన్ని ధ్వంసం చేసి నీ అస్తిత్వాన్ని లేకుండా 100 కోట్ల మందిని భూమి మీద వీళ్ళ జీవితాన్నే ధ్వంసం చేసే పార్టీలకి కృతజ్ఞతగా ఓట్లు వేయడం అంటే అర్థం ఏంటి? అంటే ఇప్పుడు వర్గీకరణ చేసింది తెలుగుదేశం పార్టీ అనుకుందాం. వర్గీకరణ చేసిన తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేయడం అంటే దాని అర్థం ఏంటి? అంటే పులికి మమ్మల్ని పీక తినమన్నట్టు చెప్పడమే. ఆ పులి మేకని పీక తినే ముందు ఒక కొమ్మ, ఒక ఆకు వేసింది అనుకోండి. ఆకేసినంత మాత్రాన ఇప్పుడు నేను మొత్తం పులి నోట్లోకి వెళ్ళిపోతానంటే అటువంటిదేనా ఇప్పుడు జరుగుతున్న ప్రయత్నం? 100%. ఇక్కడ మాదిగ ఉద్యమాలు 2-3 ఉన్నాయి, 2-3 కంపెనీలు ఉన్నాయండి, ఒకటి కాదు. ఇక్కడ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అనే MRPS కంపెనీలు 3-4 ఉన్నాయి, ఒక 1 డజన్ కంపెనీలు. ఈ 1 డజన్ కంపెనీలుగా మారినాయి. ఈ కంపెనీలకి సామాజిక విముక్తి ఎక్కడ దాగుంది? అసలైన సమాజం యొక్క విముక్తి సిద్ధాంతం ఎక్కడుంది? అంబేద్కర్ సిద్ధాంతం, జ్యోతిరావు ఫూలే, అంబేద్కర్, కాన్షీరాముల యొక్క సామాజిక రాజకీయ సిద్ధాంతంతో ముడిపడి ఉంది ఈ సమాజం యొక్క విముక్తి. ఆ ప్రయాణం ఉందా దీనికి? ఈ 5-6 కంపెనీలకి లేదు. లేదా మీరేమైనా కోరుకుంటే మార్క్సిస్ట్ ఫిలాసఫీతో సంబంధించిన కమ్యూనిస్టు పార్టీ ద్వారా మీరు కోరుకునే విముక్తి ఉందా? అది లేదు. ఈ రెండూ లేకుండా వర్గీకరణ చేస్తానంటే మద్దతు, వర్గీకరణ చేస్తే మద్దతు, చేస్తానంటే మద్దతు, అసెంబ్లీలో మాట్లాడితే మద్దతు, పార్లమెంట్లో ఊసెత్తితే మద్దతు, రోడ్డు మీద ధర్నాకు వచ్చి ఒకడు వర్గీకరణ అంటే మద్దతు. అంటే ఈ మద్దతులతో తెలంగాణలో 30 ఏళ్ల నుంచి మాదిగ జాతి మద్దతు అన్నందుకి తమకున్నటువంటి శక్తిని, తమకున్న రాజకీయ శక్తిని, తమకున్న సర్వశక్తుల్ని తీసుకుపోయి కోరలు లేని అగ్రకుల పార్టీలకు ఓట్లేస్తే అవి కోరలుగా మారి ఇదే దళిత జాతిని, బీసీలని, మాదిగల్ని పీక తింటున్నాయి ఈ పార్టీలు. అంతే కదా? కొత్త వర్షం చెప్తున్నారు. అవును కదా. ఇప్పుడు ఏమీ లేని ఒక తెలుగుదేశం పార్టీ నేను వచ్చి వర్గీకరణకు మద్దతు అంటాడు. అనగానే ఈ మాదిగ కంపెనీలు 5-6 కంపెనీలు ఉన్నాయి. ఈ కంపెనీలు తెలుగుదేశానికి మద్దతు అని చెప్తారు. మరి తెలుగుదేశానికి మద్దతు అన్నప్పుడు కారం చేడు లాంటి సంఘటనలు జరుగుతాయి, ఇంకా అనేక సంఘటనలు జరుగుతాయి. ఎప్పుడు ఇట్లాంటి పార్టీలు తెలుగుదేశానికి మద్దతు, కాంగ్రెస్కి మద్దతు, బీజేపీకి మద్దతు, అన్ని పార్టీలకి మద్దతు ఇస్తుంటే అవి రాజ్యానికి వస్తూ ఉన్నాయి. ఆ పార్టీలు రాజ్యానికి వచ్చినప్పుడల్లా ఏం చేస్తున్నాయి? ఇగో ఈ అట్టడుగు వర్గాల యొక్క భూమిని కోల్పోతున్నాం, ఈ అట్టడుగు వర్గాల రాజ్యాంగ హక్కులు కోల్పోతున్నాం, ఈ అట్టడుగు వర్గాల విద్య హక్కుని, వైద్యం హక్కుని, భూమి హక్కుని, ఉపాధి హక్కుని, అస్తిత్వాన్ని, మొత్తం సమస్త రాజ్యాంగ హక్కుల్ని కోల్పోయి మా కొంపలకి నిప్పు పెట్టుకొని బూడిదైపోతున్నాం ఈ పార్టీలకు మద్దతు ఇవ్వబట్టి. సో జస్ట్ రిజర్వేషన్ అనే ఒక మాటతో. అందుకని నేనేమంటానంటే మన హక్కు కోసం కృతజ్ఞతగా వాడికి బానిస కావడం ఏమిటి అని అడుగుతున్నాం మేము. చేయాల్సిందే. ఎందుకు? నువ్వు ఇరుకున పెట్టాల్సిందే. రాజకీయంగా నువ్వు పోరాడాలి, యుద్ధం చేయాలి, నీ హక్కు నువ్వు సంపాదించుకోవాలి, నువ్వెవడో నేనే ఉన్నావు. అంతేగాని నేను మళ్ళా పులికి కూరలను ఇస్తా, ఆ కూరలలో నేను దిగబడి సస్తా అంటే అప్పుడు నువ్వు చేసిన వరకు నీకు ఛాయ్ నీళ్ళు పోసి ఇంటికి నిప్పు పెడతానండి, నీకు చల్లనీళ్ళు పోసి కొంపకి నీకున్న భూమిని మొత్తం అంటే భూమి ఉందా లేదా కాదు, రాజ్యాంగ హక్కులు కోల్పోతున్నాడు. ఇప్పుడు నీకు భారత రాజ్యాంగం ద్వారా విద్య హక్కు ఉన్నది, ఉపాధి హక్కు ఉన్నది, అక్షరాస్యత హక్కు ఉన్నది, నీకు వైద్యం ఉంది, సమస్త మానవ హక్కులు పొందుపరచబడ్డాయి. ఈ రాజ్యాంగం అనేదే నీ సమస్త హక్కు, ఆస్తి, పట్ట. అంతే. ఒక రకంగా 540 రాజసంస్థానాల చేతిలో ఉన్న రాజ్యాంగం అనేది, రాజ్యాంగం రాకముందు ఈ భూమి సంపద 540 సంస్థానాలు ఉంది. కానీ రాజ్యాంగం అనేది ప్రజలకు ఇచ్చిన పట్టా, అది దాన్ని తీసేసి ప్రజలకు ఇచ్చిన పట్ట. ఈ పట్టాన్ని ఇంప్లిమెంట్ చేయని పార్టీలకి మనం ఓట్లేసి గెలిపించి వాళ్ళకి రాజ్యాన్ని ఒప్పచెప్తున్నాం. జస్ట్ వర్గీకరణ అనే మాటకి, తాత్కాలిక ప్రయోజనాలు, తాత్కాలిక మాటకి మేమేమంటున్నామంటే ఈ వర్గీకరణ అనేటువంటి ద్వారా ప్రయోజనం పొందింది అణువంత అయితే మొత్తం ఈ ప్రజల యొక్క శక్తి మొత్తాన్ని వాళ్ళకి రాజ్యాన్ని ఒప్పజెప్పి ధ్వంసమైంది ఆకాశం అంతా. వర్గీకరణ ద్వారా వచ్చింది అణువంతా, అగ్రకులాలకు అధికారం ఇస్తే ఆకాశం అంతా ధ్వంసం అయిపోయినాయి మా అణగారిన వర్గాలు, మాదిగలు. ఓకే, ఇంకొకరు అడిగే పరిస్థితి లేకుండా ఆ అధికారంలో మనమే రావాలనే ప్రయత్నం కనుక అది కదా. ఈ 30 ఏళ్ళలో ఎక్కడైనా సార్ పోరాటాలు ఎట్లుంటాయి? ఒక చిన్న
ఒక చిన్న వేదిక నుంచి మానవ హక్కుల నుంచి ఏదో బయలుదేరి అది రాజ్యం తెచ్చుకునేంత వరకు పోరాడే ఒక క్రమం ఉంటుంది. ఇక్కడ ఏమైందంటే ఆ విముక్తి సిద్ధాంతం లేదు, ఆ పాత లేదు. మోడీ దేవుడట, చంద్రబాబు నాయుడు దేవుడు, చంద్రబాబు నాయుడు ఒకసారి దేవుడు, మోడీ ఒకసారి దేవుడు, కాంగ్రెస్ పార్టీ ఒకసారి దేవుడు. ఈ దేవుళ్ళు అంబేద్కర్ ఇక్కడ దేవుడు కాదు, మరొక నాయకుడు కాన్షీరామ్ కాదు, ఫూలే కాదు, ఈ సిద్ధాంతం లేదు. ఇప్పుడు నేను పలానా అనట్లే, ఒక 5-6 ఎంఆర్పిఎస్ కంపెనీలు చేసే పనులు ఇవి. అందుకని మేమేమంటున్నామంటే వర్గీకరణ మోడీ చేసిండో చేయలేదో అది భగవంతుడికి సైతానికో తెలవాలా, భగవానికో తెలవాలా, అది చేసిండో లేదో. దానికి మనము వర్గీకరణ చేసిండన్న పేరు మీద మోడీ అనే వ్యక్తి భారత రాజ్యాంగాన్ని ధ్వంసం చేసి ఈ ప్రజలకి విద్య, వైద్యం, భూమి, ఉపాధి ఏమీ లేకుండా చేస్తున్న, విధ్వంసం సృష్టిస్తున్న మోడీకి, చంద్రబాబు నాయుడికి, కాంగ్రెస్ పార్టీకి వర్గీకరణ పేరు మీద రాజ్యం అప్పచెపితే మాదిగ జీవితాలను 30 ఏళ్ళు ఈ 3 పార్టీలు ధ్వంసం చేసి అగ్నిలో కాలబెట్టింది మాదిగ జాతిని 3 పార్టీలు. కాబట్టి వర్గీకరణ చేసినా చేయకపోయినా మా పార్టీలకు మద్దతు ఇవ్వాల్సిన అవసరం లేదు. చేసిన నీ పోరాటం ద్వారా నువ్వు సాధించుకోవాలి, దట్స్ ఆల్. అది మేము కోరుతున్నాం. అందుకని ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం ఒక పరిష్కారం, సరే అది సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో అనేకమైనటువంటి అనేక దాని అనుబంధ విషయాలు చర్చించింది. క్రీమీ లేయర్ అని. ఇప్పుడు గ్రామంలో 1000 ఎకరాలున్న భూస్వామి మీది కాదు ఇక పోరాడాల్సింది. గ్రామంలో మాదిగల్లో ఒక టీచర్ అటెండర్ అవుతాడు కదా, ఆ టీచర్ అటెండర్కి నిప్పు పెట్టాలి ఇప్పుడు క్రీమీ లేయర్ పేరు మీద. అందుకని ఇక్కడ మనం కోరేది ఏంటంటే యాక్చువల్గా అంబేద్కర్ ఈ విద్యా వర్గాన్ని ఎందుకు సృష్టించాడు? విద్యావంతుల వర్గాన్ని అంటే క్రీమీ లేయర్ కాదు, అక్కడ ఏం కాదు, సంపన్న శ్రేణి అంతకన్నా కాదు. ఇప్పుడు రెడ్లు రాజ్యానికి రావడానికి ఏమో ప్రపంచంలో ఉన్న గ్లోబల్లో ఉన్నటువంటి మొత్తం రెడ్లంతా ఏకమై రాజ్యానికి వస్తారు. కమ్మోళ్ళు రాజ్యానికి రావాలంటే గ్లోబులో భూగోళంలో ఉన్న మొత్తం కమ్మోళ్ళు ఉన్నత శ్రేణి వర్గం వచ్చి రాజ్యానికి వస్తుంది. కానీ అంబేద్కర్ అట్టడుగు దళిత వర్గాల్లో ఒక విద్యా వర్గాన్ని ఎందుకు సృష్టించిండంటే 1000 సంవత్సరాల బ్రాహ్మణికల్ అప్పర్ కాస్ట్ వర్గాల్లో ఒక విశ్రాంతి చదువుకున్న ఒక వర్గం ఉన్నది. చదువుకున్న ఒక రూపాయి ఉన్న ఒక విశ్రాంతి బుద్ధిజీవుల వర్గం ఉంది అగ్రకులాల్లో. ఆ బుద్ధిజీవుల వర్గమే ఆ అగ్రకులాలని రాజ్యం మీద కూర్చోబెట్టే బుద్ధిజీవుల వర్గం అది. మరి అణగారిన వర్గాలు రక్త మాంసాలని ఉడికించి కరిగించి ఎముకల్ని ఇరగొట్టుకొని కూలినాలు చేసి వచ్చి ఇంటికి వచ్చి నోరెళ్ళబెట్టి పడుకుంటాం అణగారిన వర్గాలు. మరి వీళ్ళని రాజ్యంలోకి తీసుకురావడానికి వీళ్ళలో ఏది బుద్ధిజీవుల వర్గం? వీళ్లలో కూడా ఒక బుద్ధిజీవుల వర్గం వస్తే ఆ వర్గం ద్వారా ఈ బీసీ ఎస్సీ ఎస్టీ అణగారిన వర్గాల ప్రజలు రాజ్యానికి తీసుకొచ్చే బాధ్యత ఈ బుద్ధిజీవులదే అని అంబేద్కర్ ఈ వర్గాలను చదివించాడు. అంటే ఈ చదువుకున్న బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలే ఈ ప్రజల్ని రాజ్యం మీద కూర్చోబెట్టాలి. అంటే మా ప్రజల్లో కూడా ఒక బుద్ధిజీవుల, ఒక రూపాయి ఉన్న, జ్ఞానం ఉన్న, ఒక విశ్రాంతి చదువుకున్న ఒక వర్గం కావాలి అని ఇంతమందిని అంబేద్కర్ చదివించబట్టి ఆ చదువుకున్న వర్గమే అంబేద్కర్ ఆర్పిఐ పార్టీని, అంబేద్కర్ లేబర్ పార్టీని, అంబేద్కర్ పెట్టిన షెడ్యూల్ క్యాస్ట్ పార్టీలని ఎంతో కొంత రాజ్యం ప్రయాణంలో అంబేద్కర్ తీసుకొచ్చింది ఆ చదువుకున్న వాళ్ళ వల్లనే. కాన్షీరామ్ తీసుకొచ్చిన బ్యామ్సెఫ్ అనే ఉద్యమం ద్వారా ఉత్తరప్రదేశ్లో అధికారాన్ని 3 సార్లు, పార్లమెంట్లో 22 అభ్యర్థుల్ని, పార్లమెంట్ ఎంపీ అభ్యర్థుల్ని, పంజాబ్లో ప్రతిపక్ష హోదాని, బీహార్లో 6%, పంజాబ్లో 20%, ఢిల్లీ స్టేట్లో 19%, ఉత్తర భారతదేశంలో ఒక బహుజన ఉద్యమాన్ని, ఒక ప్రకంపనలు సృష్టించిన ఉద్యమానికి పునాదేసింది అంబేద్కర్ ద్వారా చదువుకున్న వర్గమే. ఈవెన్ వర్గీకరణ ఉద్యమాన్ని ఉమ్మడి రాష్ట్రంలో వర్గీకరణ ఉద్యమాన్ని తమ సమస్తాన్ని ధారపోసి పనిచేసింది కూడా మాదిగ ఉద్యోగులే. అంటే ఈ ఉద్యోగుల మీద అంబేద్కర్ పెట్టిన బాధ్యత ఏంటి అంటే మీ వెనకున్న వర్గాల్ని రాజ్యంలోకి తీసుకురావడానికి మీరు తోడ్పడండి అని ఆ చదువుకున్న వర్గాన్ని ఏర్పాటు చేసిండు. అంటే చదువుకున్న వర్గాన్ని, చదువులేని శ్రామిక వర్గాన్ని రెండింటినీ ఒకే వర్గంలో పంపి మీ బాధ్యతే మీ సోదరులందరినీ పైకి తేవాల్సిందని, మీ బిడ్డలే వాళ్ళు, మనవాళ్లే, ఆ ప్రజలు నువ్వే తేవాలా అని చదువుకున్న వ్యక్తుల మీద బాధ్యత పెట్టిండు అంబేద్కర్. ఇప్పుడు ఈ మోడీ ప్రభుత్వం ఏం చేస్తుంది? ఈ చదువుకున్నోడే నీ శత్రువు,
అంతే ఒకసారి నువ్వు ఊర్లో ఉన్న భూస్వామి కాదు, ఉమ్, ఊర్లో ఉన్న అగ్రకుల భూస్వామి కాదు, అంబానీ కాదు, గుజరాత్ మార్వాడీలు కాదు, ఉమ్, ఈ దేశాన్ని నేలే అగ్రవర్ణాలు కాదు శత్రువు. ఉమ్, నీ గూడెంలో నీ కాలనీలో ఉన్న ఒక మాదిగ టీచరో, ఒక మాదిగ అటెండరో, ఒక మాదిగ చిన్న ఎంప్లాయో, ఈ ఎంప్లాయే నీ శత్రువు. అవి ఆయన ఇంటి మీదకి పోయి నిప్పి పెట్టండి అని చెప్తుంది ఇప్పుడు. ఉమ్, అదే ఈ ఉన్నతి. అయితే ఇక్కడ మేము కోరుతున్నది ఏంటంటే, అయ్యా అంబేద్కర్ ఆశించింది ఇది కాబట్టి చదువుకున్న విద్యావంతులైన ఎస్సీ ఎస్టీ వర్గాలు ఎవరైతే ఉన్నారో ఇట్లా చిచ్చు పెడుతుంది ఈ ప్రభుత్వం. సరే మీ చేతనైనంత చేస్తున్నారు, దాన్ని మరింత పెంచండి. ఇంకా మీ కింద వర్గాల్ని రాజ్యాధికారంలోకి తీసుకురావడానికి ఈ ఎస్సీ ఎస్టీ బీసీలంతా చదువుకున్న వర్గాలు ఏదైతే ఫూలే అంబేద్కర్లు ఏదైతే బుద్ధిజీవుల వర్గాన్ని మన జాతుల్లో తయారు చేశారో, మీరు ఇంకొంత బాధ్యత మీద వేసుకొని మీ కిందున్న అణగారిన వర్గాలని రాజ్యంలో తీసుకురావడానికి మీరు పనిచేయండి. మీరు పనిచేయడంలో కొంత తేడా ఉన్నా లేదా మీ అనుబంధంలో కొంత తేడా ఉన్నా వీళ్ళు వచ్చి చిచ్చు పెడతారు క్రిమిలేయర్ అనే పేరుతో. కాబట్టి ఇమీడియట్గా ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో మేము కోరేది ఏంటంటే, కారంచేడు, చుండూరు అనేక దళిత ఉద్యమాల సందర్భంలో, దళితుల మీద దాడులు జరిగిన సందర్భంలో, దళితుల విముక్తి కోసం బహుజన ఉద్యమం కాంశీరామ్ వచ్చినప్పుడు మాలా మాదిగలు అందరూ కలిసి ఒక పెద్ద ఉద్యమం చేసి రాజ్యాన్ని తీసుకొచ్చే అంత ఉద్యమం జరిగింది 94 ఆ ప్రాంతంలో. అలాంటి ఉద్యమం మళ్ళీ రావాలంటే ఈ వర్గీకరణ సమస్యని త్వరగా మనం పరిష్కరించుకోవాలి. సరే ఏదో ఒక డైరెక్షన్ అయితే వచ్చింది, పరిష్కారం దొరికినట్టుగా డైరెక్షన్ వచ్చింది. ఈ డైరెక్షన్ ఇంప్లిమెంట్ చేయకపోతే కోర్టు ధిక్కరణ కాదు, కానీ చేసుకునే అవకాశం అయితే ఉందిగా. చెయ్యకపోతే కంటెంప్ట్ ఆఫ్ ద కోర్టు కాదు, అది అధికారం కాదు, ధిక్కరణ కాదు, కానీ చేసుకునే అవకాశం మాత్రం ఉంది కదా, చేయాలనుకునే వాళ్ళకి ఏదో అవకాశం ఉంది. అందుకని ఈ వేదిక నుంచి నేనేం కోరుతున్నా అంటే, పెద్దలు మాల వర్గంలో మాల సామాజిక వర్గం, మాదిగ సామాజిక వర్గం అందరికీ దళితులకి నాయకులే అయినప్పటికీ ఆయా వర్గాల్లో ఉన్నటువంటి కాగి మాధవరావు గారు పెద్ద మనిషి, పెద్ద ఆయన అంటే అందరికీ గౌరవం. కాగి మాధవరావు గారు కావచ్చు, ఆకునూరి మురళీ గారు కావచ్చు, డాక్టర్ గోపీనాథ్ కావచ్చు, నిమ్మ నారాయణ గారు కావచ్చు, ఇలాంటి పెద్ద పెద్ద జడ్జి గారు వారు వాళ్ళంతా బయలుదేరి అయ్యా జనాభా ప్రాతిపదికన తెలంగాణలో మరి మాదిగలు 70% ప్రజలు ఉన్నారు, 10% మాదిగలకి రిజర్వేషన్ కావాల్సిందే, అది మ్యాండేట్. అంటే అది తప్పదు, అంత జనాభా ఉన్నారు. మేము జనాభా లేని లెక్కలు కాదు. ఒక 10% మాదిగలకి, ఒక 4% మాలలకి, 1% మాలా మాదిగలలో ఉండేటువంటి అనుబంధ కులాలు ఎస్సీ ఉపకులాలు ఉన్నాయి. ఆ ఉపకులాలకు 1%, ఎందుకంటే వాళ్ళు బిలో 5 lakhs ఉన్నారు, బిలో 5 lakhs ఉన్నారు. కాబట్టి 70% మాదిగలకి 10% వస్తుంది, మరి 30% ఉన్న మాలలకి ఆటోమేటిక్గా 4% దాకా వస్తుంది. ఇది జనాభా ప్రాతిపదికన, నేను వేరే లెక్కలు ఏం చెప్పట్లే, ఎగ్జాక్ట్లీ జనాభా మీద నుంచి చెప్తున్నా, గవర్నమెంట్ ఇచ్చిన సెన్సస్ మీద చెప్తున్నా నేను. కాబట్టి 4 క్లాసిఫికేషన్స్ ఉండే ఉమ్మడి రాష్ట్రంలో 4 అవసరం లేదు. తెలంగాణలో ఏబీసీ సరిపోతుంది, డి అవసరం లేదు. ఏలో ఉపకులాలు అంటే వాళ్ళు ఇంకా వెనకబడ్డారు కాబట్టి వాళ్ళని ఏలో పెట్టి, ఏకు 1%, బీలో మాదిగల్ని పెట్టి 10%, సిలో మాలల్ని పెట్టి 4% పెట్టి, దీనికి పెద్ద మనుషులు అందరం కలిసి ఒప్పించుకొని రాష్ట్ర ప్రభుత్వం ముందు మరింత ఒత్తిడి తెస్తే, రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఇది తొందరగా చేయించుకుంటే మనం కలిసి అతిపెద్ద యుద్ధం చేసి ఈ రెడ్డి వెలమ కమ్మ దొరల చేతిలో ఉన్నటువంటి అణగారిన ప్రజల్ని విముక్తి చేసి మనం అర్జెంటుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మరియు తెలంగాణలో ఈ 2 రాష్ట్రాల్లో రాజ్యానికి రావాల్సిన ఆవశ్యకత అర్జెంటుగా యుద్ధ ప్రాతిపదికన అవసరం ఉంది. ఎందుకు? 30 ఏళ్ల నుంచి వికృత స్థాయిలో పోయింది. 94 నుంచే ఈ మాయరోగం మరింత పెరిగిపోయింది రెడ్డి వెలమ కమ్మ దొరలో. అప్పటి వరకు కొంత పర్వాలేదు. ఎప్పుడైతే ఈ పెట్టుబడిదారి గ్లోబలైజేషన్ పెట్టుబడులు వచ్చినాయో ఈ మాలామాదిగలు సేలబులుగా ఎక్కువ మారిపోయినారు, వీళ్ళ మీద దాడులు పెరిగిపోయినాయి, వీళ్ళు అమ్ముడుపోయే స్వభావం బాగా పెరిగిపోయింది. కాబట్టి ఆనాడు కాంశీరామ్ వచ్చినప్పుడు ఎంత మనం అందరం కలిసి అంత పెద్ద రాజ్యాధికార ఉద్యమంలో పాల్గొన్నామో, కారంచేడు చుండూరులో ఎట్లయితే పాల్గొన్నామో, ఇంకా అనేక బీసీ ఎస్సీ ఎస్టీ మండల్ కమిషన్లో కూడా పాల్గొన్నాం. మండల్ కమిషన్ అమలు చేయడానికి బీసీల కోసం మండల్ కమిషన్, ఆ తర్వాత చుండూరు కారంచేడు దాడుల మీద ఎదురు తిరగడానికి, ఆ తర్వాత కాంశీరామ్ వచ్చినప్పుడు లక్షలాది మంది ఆయన వెంట ప్రయాణం చేయడానికి ఇంత చైతన్యాన్ని ప్రదర్శించిన బీసీ ఎస్సీ ఎస్టీలు, అందులో మరీ ముఖ్యంగా షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళు మళ్ళీ ఆ స్ఫూర్తిని ఆ ప్రేరణని మళ్ళా పునర్జీవింపజేయాలి. దేని ఆధారంగా తొందరగా వర్గీకరణ సమస్యని పరిష్కరించుకోవడానికి. ఇక్కడ మందకృష్ణ గారు ఈ సందర్భంగా కొన్ని కామెంట్స్ చేశారు, వివాదాస్పదం కూడా అయ్యాయి. చెప్పండి. మాలంతా మనువాదులే అన్నారు ఆయన. కామెంట్ని ఎలా చూస్తారు మీరు?
ఇది 100% తప్పు. ఎందుకంటే మనువాదం అనేది ఇప్పుడు అన్ని కులాల్లో ఉంది. అది తెలిసో తెలవకనో బ్రాహ్మణికల్ సోషల్ ఆర్డర్ మనువాద సిద్ధాంతం అది కింద కులాల్లో కూడా అది ప్రదర్శించబడుతుంది. తెలిసి తెలియక కాన్షియస్ కాకపోవచ్చు, కానీ నువ్వు ఆచరించే సిస్టంలోకి వెళ్ళిపోతావు. అందుకని మాలల్లో ఉన్నారు మనువాదులు, మాదిగల్లో ఉన్నారు మనువాదులు. అందుకని ఇక్కడ కోరేది ఏంటంటే దీన్ని సమన్వయం చేయాలి అర్జెంటుగా. మాలల్లో ఉన్న పెద్దవాళ్ళు, న్యూట్రల్స్, మేధావర్గం అంతా బయలుదేరాలి. బయలుదేరే దేనికి పెద్ద మనసు చేసుకొని ఒక శాతాన్ని అటో ఇటుగానో మనం మినహాయింపు చేసుకొని తొందరగా సోదర మాదిగలందరినీ కలుపుకొని అన్యాయం జరిగిందన్నది వాస్తవమే, అందులో ఎవరు చెప్పట్లేదు. పెద్ద పెద్ద అనేక తటస్థులు కూడా చెప్పిన మాటే ఇది. వర్గీకరణ అనేది ఎవరో యాక్సెప్టెన్సీ ఉంది కదా, యాక్సెప్టెన్సీ ఉంది. పార్లమెంట్లో, జ్యుడిషియరీలో, అసెంబ్లీలో, చట్టసభల్లో, సమాజంలో, పౌర సమాజంలో అది ఎప్పటి నుంచో ఉంది. కాబట్టి నేనేమంటున్నానంటే ఇది అందరికీ తెలిసిన విషయమే, జనాభా ప్రాతిపదికన కూడా ఉంది. అందుకని ఇది అర్జెంటుగా ఇంప్లిమెంట్ చేస్తే మన ముందు పెద్ద పోరాటం ఉంది, రాజ్యాన్ని తెచ్చుకునే పెద్ద పోరాటం. ఓకే, ఆ పెద్ద పోరాటానికి నాయకత్వం వహించాలి. దీనికోసం ఇంకా ఎనర్జీ వేస్ట్ చేసుకోవద్దు. ఎందుకంటే 10% మాదిగలకి కేటాయించుకొని 4% మాళ్ళ కేటాయించుకొని 1% ఉపకులాలకు కేటాయిస్తే మంచిది. ఆ 10% ప్రభుత్వం ఇవ్వలేదు అనుకోండి, ఒకవేళ ఈ ప్రభుత్వం 7-8% ఇస్తే అది దేనికి పనికిరాదు. అది చెప్పాను కదా, కొండందోవి దోమను పట్టినట్టే 10% లోపు మాదిగ రిజర్వేషన్ అసలు పొరపాటు కూడా అది వేస్ట్ అనమాట. అందుకని ఒకవేళ అలాంటివి ఏమైనా జరిగినా అవి వదులుకోవడం మంచిది. అర్జెంటుగా వదులుకొని రాజ్యం కోసం కొట్లాడటం మంచిది. ఎందుకంటే ఈ 30 years పోయిన శక్తి చెప్పాను కదా సార్, నేను బీజేపీకి కోరలు లేనటువంటి పులి అది. ఆ కోరలు లేని పులికి మనలాంటి వాళ్ళ మద్దతులు ఇచ్చి బానిసల్లాగా పనిచేసి అనేక రాష్ట్రాల్లో అనేక కులాలు, అణగారిన కులాలు బీజేపీకి అధికారాన్ని ఇచ్చినాయి. ఇక్కడ కృతజ్ఞతల చొప్పున బీజేపీకి అధికారం ఇయ్యేది. అందుకని వర్గీకరణ చేసిన, మాట ఇచ్చిన, వాగ్దానం ఇచ్చిన, కార్యాచరణ చేసిన దానికన్నా కొన్ని వేల కోట్ల రెట్ల శక్తి మాదిగల నుంచి ఆ పార్టీలో పోయింది అంటాను. దయచేసి ఇక్కడ పాయింట్ అర్థం చేసుకోవాలి. అంటే ఛాయ్ నీళ్ళలో చల్ల నీళ్ళలో నోట్లో పోసి మన కొంపకి నిప్పు పెట్టి ఉన్న భూమిని, రాజ్యాంగ హక్కుల్ని లాక్కుంటే అప్పుడు వర్గీకరణ ఎక్కువ, మన నుంచి దోపిడీ చేసింది ఎక్కువ, సాధించిన దానికంటే కోల్పోయింది ఎక్కువ కదా. అందుకనే ఇది 100% కృతజ్ఞతతో అన్ని పార్టీలకి ఓట్లు వేయించడం అన్నంత దోపిడీ, అంత మోసం ప్రపంచంలో మరొకటి లేదు. రైట్. అందుకని 2 ఎంఆర్పిఎస్ కంపెనీలకు చెప్తున్నాం ఈ మాట. ఏంటి ఏపీ పాలిటిక్స్ ఎలా ఉంది? 100 రోజులు అవుతోంది. అక్కడ ఈ వర్గాలకు సంబంధించిన ప్రయోజనాలు నెరవేర్చే దిశగా ప్రభుత్వం పనిచేస్తుంది అనిపిస్తుందా? అంటే ఒకటి సార్, ఇప్పుడు చంద్రబాబు నాయుడు అయినా, రాజశేఖర్ రెడ్డి అయినా, వాళ్ళ లెగసీ అయినా ఎవరైనా దాదాపుగా కొంత అట్లనే ఉంటుంది దాదాపుగా. కాకపోతే జగన్మోహన్ రెడ్డి కొంత క్రిస్టియన్ వెస్టర్నైజ్డ్గా కొంత ఉన్నాడు కాబట్టి కొంత అణగారిన వర్గాలకు అక్కడ చేసి ఉండొచ్చు ఎడ్యుకేషన్ రంగంలో. అది మా మురళి గారే చెప్పారు అనేక సందర్భాలు, నాతో స్వయంగా చెప్పారు. ఆయన అక్కడ ఎడ్యుకేషన్ అడ్వైజర్గా ఉన్నారు కాబట్టి ఆయన అక్కడ స్కూల్స్ని ఎట్లా డెవలప్ చేసిండు, హాస్పిటల్స్ని ఎట్లా డెవలప్ చేశాడో ఆధారాలతో సహా నాకు మురళి గారు చూపించారు. అవి చూపించినప్పుడు నేను వారు చూపించారు, నేను స్వయంగా కూడా ఎంక్వైరీ చేశాను. కాబట్టి అతను కొంత బెటర్గా అంతకుముందు ఉండే కొంత ఎడ్యుకేషన్ విషయంలో, హాస్పిటాలిటీ విషయంలో. మరి ఇప్పుడు వచ్చిన చంద్రబాబు నాయుడైనా మరి ఈయన పరిపాలన ఎట్లుంటుందో చూడాలి మనం. వాస్తవంగా అంతకుముందు ధ్వంసం చేసిన పరిస్థితి మనకు తెలుసు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ధ్వంసమే అయిపోయినాయి. చంద్రబాబు నాయుడు తెలంగాణలో ఏం చేసిండో మనకు తెలుసు, ఆంధ్రలో ఏం చేసిండో తెలుసు. చంద్రబాబు నాయుడు ఆయనకి ఎవరు కృతజ్ఞత చెల్లించుకోవాలి? చంద్రబాబు నాయుడిని జైలు వేసినప్పుడు రోడ్ల మీదకి కొన్ని ధర్నాలు చూసినాం మనం. ఓ రోజు చూస్తే ధర్నా అంతా 6 అడుగులు ఎత్తున్నారు, భారీగా ఉన్నారు, పెద్ద పెద్ద కాయాలు 6 అడుగులు ఉన్నారు. అది ఏంది చంద్రబాబు నాయుడు కోసం ఈ ధర్నా, కోతులు, ర్యాలీ ఏందని చూస్తే మొత్తం కమ్మోళ్ళే. అంటే కరెక్టే పాపం, వాళ్ళు ధర్నా చేయడం కరెక్టే. ఎందుకు అని అంటే వాళ్ళందరినీ బాగు చేసిండు చంద్రబాబు నాయుడు. అంటే చంద్రబాబు నాయుడు యొక్క 30 ఏళ్ళు అనుకుంటాను నిన్న, ఈ 30 ఏళ్ళ ఆయన యొక్క అధికారం ద్వారా లబ్ధి పొందిన ఫలాలు పొందింది కమ్మాసే 90%. కానీ అణగారిన వర్గాలకు ఆయన ద్వారా అనుకున్నది ఏమీ జరగలేదు, రేపు జరిగిద్దనే నమ్మకం లేదు. ఎందుకంటే అక్కడ ఉన్న పరిస్థితులు ఏంటో, ఆయన రాజ్యం ద్వారా మరి వాళ్ళు కసిగా పగతో కమ్మవారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు. కసిగా పగగా కమ్మవారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్న కమ్మ గవర్నమెంటు
అణగారిన వర్గాలకి మేలు చేస్తుందని మేము ఎట్లా నమ్ముతాం సార్? కాపులు కూడా ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, భారతీయ జనతా పార్టీ ఉంది గవర్నమెంట్లో, ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది అక్కడ, అదే అదే టీడీపీ గవర్నమెంట్ లేదు. అదే అదే పవన్ కళ్యాణ్కి అధికారం ఉందా అక్కడ? ఉప ముఖ్యమంత్రిగా కాదా? ఉప లేదా? ముఖ్యమంత్రి రాజ్యాంగంలో ఎక్కడైనా చూపిస్తారా ఉప ముఖ్యమంత్రి? మంత్రి అంతే, మంత్రి. ఉప ముఖ్యమంత్రి అనేది లేదు రాజ్యాంగంలో. ఉం. అందుకనే ఉప ముఖ్యమంత్రి అనుకోవడం అనడం అవమానం, అది ఆయనకి అవమానం. అవమానం కదా. లేని పవన్ ఒక కళ్యాణ్ పద- తెలుసుకోవాల్సింది ఏంటంటే కాన్స్టిట్యూషన్లో ఉప అనే ముఖ్యమంత్రి ఎక్కడైనా ఉందా? ఎక్కడ లేదు. లేదు కానీ సాంప్రదాయంగా చాలా రాష్ట్రాల్లో అటువంటి అందుకనే ఇక్కడ పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు చేతిలో రేపు బలిపీఠం ఎక్కబోతున్నాడు. ఎలా? అంతే. ఎందుకు అని అంటే ఒకవేళ రెండు రకాలుగా జరగవచ్చు. ఒకవేళ కాపులల్లో అత్యంత పెద్ద జనాభా కాబట్టి అత్యంత పెద్ద జనాభాగా అవసరమైతే ఒక కొద్ది రోజులు ఓ ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ పెట్టి కూడా చంద్రబాబు నాయుడు నడిపించవచ్చు. దానికి కూడా అవకాశం ఉంది. ఉం. ఎలాంటి ముఖ్యమంత్రి అంటే ఆయన చేతిలో కాపుల పేరు మీద ఆయన ముఖ్యమంత్రి ఏంటంటే కాపులకి ఏమి చేయడు, కమ్మ వాళ్ళకే చేసేది. అంటే మనం జనరల్గా గ్రామాల్లో ఒక కమ్మాయినో ఒక రెడ్డి ఆయనో ఎవరో ఒక యాదవ్నో బీసీనో ఒక మాదిగాని సర్పంచ్ని చేస్తాడు. సర్పంచ్ని చేసినప్పుడు ఆ గ్రామాల అధికారం అంతా అగ్రకులాల చేతుల్లో ఉంటుంది. ఉం. అట్లనే కాపు అనేటువంటి ఒక మేజర్ ఓటు బ్యాంక్ని మిస్ కానియకుండా ఇన్నాళ్ళ సీఎం కావాలనే కాపుల కళని నేనే నెరవేర్చాను అనే చంద్రబాబు నాయుడు అకౌంట్లో వేసుకోవడానికి పవన్ కళ్యాణ్ 4 రోజులు ముఖ్యమంత్రిని చేస్తాడు, లేదా పవన్ కళ్యాణ్ని రాజకీయంగా బలైన తీసుకుంటాడు. ఉం. ఈ రెండు జరిగే అవకాశం ఉంది. ఉం. అదే ఈ సందర్భంలో బీజేపీ పవన్ కళ్యాణ్ని ఎట్లా వాడాలి చంద్రబాబు నాయుడు మీద కానీ ఎట్లా ఉసిగొలపాలని కూడా అనొచ్చు. సరే ఇదంతా అనలిస్టులు చెప్పేది, మేము చెప్పలేదు కాదు. కానీ జనరల్గా పర్సనల్ ఒపీనియన్. ఏదైనా మాకు చంద్రబాబు నాయుడు అయినా పవన్ కళ్యాణ్ అయినా జగన్మోహన్ రెడ్డి అయినా మాకు వర్గశత్రులే వీళ్ళు, అగ్రకుల వర్గాల శత్రువులు. 10%లోనే ఉన్నారు అంతే, ఆ 10%లో. సమ్ ఏదో ఎడ్యుకేషన్లో కొంచెం వెస్టర్నైజ్లో అయ్యాడు కాబట్టి అతను కొంత మురళీ గారే చెప్పిందో అనేవా కొంచెం పాజిటివ్ అనిపించింది ఆ అంశం. రైట్ సార్. ఇప్పుడు మీరు ధర్మ సమాజ్ పార్టీకి సంబంధించి ఫర్దర్ యాక్షన్ ప్లాన్ ఏంటి? ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు 8 నెలలు అయింది అనుకుంటా సార్ ఇప్పుడు గవర్నమెంట్ ఫామ్ అయ్యి. మేము కూడా ఈ ఎన్నికల రణరంగంలో ఒక పైసా పావ లేకుండా మేము కూడా యుద్ధం చేసినాం. 1,00,000 ఓట్లు వచ్చినాయి. మేము నిర్మాణ పరంగా ఇప్పుడు పార్టీని శిక్షణా తరగతులు, సభ్యత్వము, నిర్మాణము, కమిటీలు ఈ రూపంలో వెళ్తున్నాం ఒక 5 అంశాల మీద. తర్వాత రాష్ట్రం అంతా విద్యాలయాలు ఎట్లున్నాయి, హాస్పిటల్స్ ఎట్లున్నాయి, మొత్తం పార్టీ అధ్యయనం చేస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా. టోటల్ స్కూల్స్ పొజిషన్ ఏంటి, అసలు అడ్మిషన్స్ ఎట్లా ఉన్నాయి, స్కూల్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లా ఉన్నది, టీచర్స్ ఎట్లున్నారు, అసలు రిజల్ట్స్ ఎట్లా ఉన్నాయి, ఆహారం ఏం పెడుతున్నారు స్కూల్స్లో, వాళ్ళ వెయిట్ ఎంత ఉన్నది, పిల్లల వెయిట్, న్యూట్రిషన్ క్వాలిటీ ఎట్లున్నది, ఇవన్నీ హాస్పిటల్స్కి వస్తే మందులు, పరీక్షలు, ఆహారం ఎట్లున్నది, డాక్టర్ ఫెసిలిటీస్, ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఆ ఇన్స్ట్రుమెంట్స్, పరీక్షలు, డయాగ్నోసిస్, అసలు ఏ డాక్టర్ ఎవరెవరు ఉన్నారు, ఈ మొత్తం హాస్పిటల్స్ 10 విషయాలు, స్కూల్స్ 10 విషయాలు, ఈ 2 కాక ఉపాధి పరిస్థితి ఎట్లుంది, 3 మీద పార్టీ అధ్యయనం చేస్తుంది. ఈ అధ్యయనం తర్వాత ఓ ప్లీనరీ పెట్టుకొని ప్లీనరీ నుంచి ఒక మహాసమరానికి పిలుపు ఇవ్వబోతున్నాం పెద్ద ఎత్తున. ఇది జరగబోయేటువంటి పార్టీ యొక్క కార్యక్రమం. నిర్మాణ పరంలో ఉన్నాం ఇప్పుడు ఈ 4-5 నెలల నుంచి. మేము చెప్పే మాట ఒకటే సార్, తెలంగాణలో వాస్తవానికి ఇక్కడ మీకు BCSC/STల రాజ్యం 90% ఉన్న ప్రజల చేతిలోకి రాజ్యం అనే బేసిక్ ప్రిన్సిపల్ ఇది లేకుండా ఇక్కడ ఏమీ లేదు సార్. ఇది జరగాల్సిన కళ, ఈ ప్రజల యొక్క కళ. కాబట్టి ఈ ప్రజల్ని అనేక మాయా ఉచ్చులో దింపుతూ ఉంటారు, అనేక నినాదాల మీద. ఆ నినాదాల మీద ఈ ప్రజల్ని అనేక రూపాల్లో తిప్పేటువంటి ప్రక్రియ. మరి అనేక రూపాల్లో పోతున్న ఈ ప్రజల్ని మా వైపుగా మలచడానికి భావజాల వ్యాప్తితో, నిర్మాణపరమైనటువంటి వ్యవహారంతో పార్టీ నడుపుతున్నాం. ఈ ప్రజలకి ఈ దశాబ్ద కాలంలో మేము పెట్టుకున్న దశాబ్దం ఇంకా 9.5 సంవత్సరాలు ఉన్నాయి. ఈ దశాబ్ద కాలంలో రాజ్యాన్ని చూపించాలనే కళ కంటున్నాం, ఆ గమ్యం దిశగా పనిచేస్తున్నాం. కాబట్టి వీళ్ళకి రాజ్యం రావడం తప్ప మరొక పరిష్కారం లేదు. రాజ్యం వస్తే మేము కోరుకునేటువంటి అంశాలు భూమిని పంచాలనుకుంటున్నాం. ఎంక్రోచ్మెంట్స్, ఇవాళ ఎంక్రోచ్మెంట్స్ అంటున్నారు సార్. మేము ఒకటే అంటున్నాం, రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఒకటి అడుగుతున్నాం, హైదరాబాద్లో ఎంక్రోచ్మెంట్స్ జరిగినాయి.
అది మీరు మైండ్ గేమ్ ఆడుతున్నారా, ఎవరన్నా దమ్కిచ్చి బెదిరించి మీ దాంట్లో కలుపుకోవడానికా, ఎవరిని బెదిరిస్తున్నారో ఏంటో అనేది కాలం తెలుస్తుంది. లేదా హైడ్రా అనేటువంటి ఒక ఎమోషనల్ సెంటిమెంట్ లాగా తీసుకొచ్చి పేద ప్రజలు ఆ ప్రజల అకౌంట్లు వేసుకుంటున్నారు, అదంతా కాలం చెప్తుంది. మేమేమంటున్నామంటే తెలంగాణలో ఇనామ్ ల్యాండ్స్ ఉన్నాయి. ఇనామ్ ల్యాండ్స్ అంటే దళితులకి ఇచ్చారు, ఎస్సీలకి ఎస్టీలకి చాలా కులాలకి. అంతకుముందు మాకు భూమి ఎవడు ఇవ్వలే, భూమి ఇచ్చింది నిజాం వచ్చిన తర్వాత ఇచ్చింది. నిజాం వచ్చిన తర్వాత భూమి ఇవ్వడం జరిగింది. ఆ నిజాం తర్వాత కొన్ని ప్రభుత్వాలు, కొన్ని ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్స్ ద్వారా కొన్ని ఇనామ్ ల్యాండ్స్ వచ్చిన మాట వాస్తవం. ఈ ఇనామ్ ల్యాండ్స్ లక్షల ఎకరాల్లో ఉన్నది, లక్షల ఎకరాలే. ఈ లక్షల ఎకరాల భూమి మళ్ళీ కూడా అగ్రకులాల చేతిలోకి వెళ్ళిపోయింది. అనేక రూపాల్లో దోపిడీ చేశారు. ఒక్కొక్క జిల్లాలో వేల ఎకరాలు. నేను అంటున్నా, హైడ్రాని ఎట్లయితే ఏర్పాటు చేశారో తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీలకు ఇచ్చినటువంటి ఇనాం భూములు, ఎస్టీలకు ఇచ్చిన ఇనాం భూముల్ని గవర్నమెంటు రికవరీ చేస్తుందా? ఎవరైతే ఆక్రమించుకున్నారో ఈ భూములు, ఎస్సీల చేతిలో ఉన్న ఇనాం భూముల్ని ఆయా జిల్లాల్లో ఉన్నటువంటి అగ్రకుల ప్రభుత్వాల టైంలో మళ్ళీ గుంజుకున్నారు. అవి అనేక కంపెనీలకి, ఫ్యాక్టరీలకి. ఎక్కడో నాగర్ కర్నూలు జిల్లాలో అయితే ఒక మెడికల్ కాలేజే మొత్తం ఇనాం ల్యాండ్, దళితుల ఇనాం ల్యాండ్ ఆక్రమించింది. ఇనాం అంటే మేము ఎప్పుడైనా తీసుకోవచ్చు, ప్రభుత్వానికి దాని మీద హక్కు ఉంది అనే ఒక ఇంప్రెషన్ బిల్డ్ చేశారు. అంటే దాంట్లో ఏంటంటే సార్, అనుభవించాలి. అనుభవించేటప్పుడు ఆల్టర్నేటివ్ అమ్ముకోవద్దు. అనుభవించడానికే గవర్నమెంట్ ఇచ్చింది, దాన్ని ఎంజాయ్ చేయాలి, దాని ల్యాండ్ని చేసుకోవాలి. ఒకవేళ ప్రభుత్వం అది మళ్ళీ రికవర్ చేసుకున్నా నీకు ఆల్టర్నేటివ్ చూపించాలి. మరి ఏది లేదుగా ఇక్కడ. అందుకని ప్రభుత్వం కాదు కదా, ఇప్పుడు మెడికల్ కాలేజీ గవర్నమెంట్ది కాదు, అది నాగర్ కర్నూలులో ప్రైవేట్ మెడికల్ కాలేజీ. ఆ మెడికల్ కాలేజీ మొత్తం దళితుల ఇనాం ల్యాండ్స్ గుంజుకున్నది. ఇట్లా అన్ని జిల్లాలో జరుగుతున్నది. మెదక్ జిల్లాలో అనేక ప్రైవేట్ కంపెనీస్ వచ్చినాయి, ఈ ప్రైవేట్ కంపెనీలు ఇనాం ల్యాండ్స్ని గుంజుకున్నాయి. ఇట్లా రాష్ట్రంలో లక్షల ఎకరాల ఇనాం ల్యాండ్స్ పోయినాయి సార్. ఈ ఇనాం ల్యాండ్స్ని మళ్ళీ రికవరీ చేసి అదే దళితుల చేతిలో పెట్టడానికి హైడ్రా లాంటి ఒక పవర్ఫుల్ ఒక ఇన్స్టిట్యూషన్ని గవర్నమెంట్ ఏమైనా ఎన్ఫోర్స్ చేయగలదా? చేయాలి. నేను అడుగుతున్నా సార్ ఇది. అప్పుడు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ భూమి ఇచ్చిన వాళ్ళు అవుతారు. కొత్తగా అయ్యకపోయినా నువ్వు రికవరీ చేసిన భూమి ఇచ్చినోడు అవుతావు, నువ్వు హీరో అవుతావు. భూమిని పంచు, హీరో అవుతావు. నువ్వు తెలంగాణలో ఉన్నటువంటి మొత్తం భూమి లేనటువంటి సాగు చేసుకునేటువంటి భూమిని 1 ఎకరం ఏమి 2 అనట్లే 3 అనట్లే కొద్దిగా సాగునీటి సౌకర్యం ఉండి 1 ఎకర్ భూమి ఇచ్చాయి. తెలంగాణలో హైదరాబాద్లోనే లక్షల ఎకరాలు ఎంక్రోచ్ అయింది అంటున్నాం, చుట్టుపక్కల ఎంక్రోచ్ అయింది, తెలంగాణ మొత్తం ఎంక్రోచ్ అయింది. ఇంత ఎంక్రోచ్ అయింది. మీకు నాగార్జున సాగర్ నుంచి ఖమ్మం వరకు, కోదాడ మదిర వరకు కూడా ఆ లెఫ్ట్ రైట్ సైడ్ ఉన్నటువంటి సాగర్ కెనాల్ భూములు మొత్తం కూడా ఎవరి అండర్లో ఉన్నాయి? మీకు ఈ మొత్తం అసలు సాగర్ దగ్గర ఎన్ని ల్యాండ్స్ మొత్తం అగ్రకులాలే, మళ్ళీ అవి రికవరీ వాళ్ళ చేతిలోనే ఉన్నాయి. అంటే నేనేమన్నంటే ఈ భూములన్నీ రికవర్ చేస్తే ఎన్నో రకాల భూములు ఉన్నాయి. ఈ ల్యాండ్ బ్యాంక్ ఒకటి క్రియేట్ చేసి ఆ ల్యాండ్ బ్యాంకుని భూమి లేని వాళ్ళకి ఇస్తే రేవంత్ రెడ్డి నిజంగానే ప్రజాస్వామికవాది, ప్రజాపాలన నాయకుడు అవుతాడు. హైదరాబాద్లో ప్రైవేట్ వ్యక్తులు ఎంకరేజ్ చేశారేమో కానీ ఈ భూములు అయితే ప్రభుత్వమే ఎంకరేజ్ చేసింది. ప్రభుత్వం నథింగ్ బట్ అగ్రకులం. మేమేమంటున్నాం అంటే అసలు ఒక ఆశ్చర్యకరమైన విషయం, మేము ఒకటే అంటున్నాం, ఎంక్రోచ్ అయిన ల్యాండ్లో మొత్తం రెడ్డి కలమ వెలమ దొరలు ఎందుకున్నారు? మ్యాక్సిమం వాళ్ళే ఉన్నారు. ఎందుకున్నారు మరి? అంటే మీరు ఎంక్రోచ్మెంట్ ఎందుకు? మీ స్వభావమే ఆక్రమణ స్వభావం కాబట్టి, మీది ప్రజాస్వామ్య స్వభావం కాదు కాబట్టి ఇక నిరూపణ అయిపోయింది. అందుకని మేము ఏం కోరుతున్నామంటే ఈ భూమిని రికవరీ చేసి ఆ భూమి లేని వారికి ఇవ్వమని, విద్యా వైద్యం ఉపాధిని కల్పించి, ఆ మూడింటిని కల్పించి, ఉండడానికి ఓ ఇల్లుని కల్పించి, మానవ హక్కులు వాళ్ళు బతికేటట్టుగా వాళ్ళ పని చేసుకొని వాళ్ళు బతికేటట్టు చేస్తే ఈ గవర్నమెంట్ ప్రజాపాలనగా నిరూపణ అయింది. ఇది ప్రజాపాలన కాదు, ఇది రెడ్ల పాలన, గతంలో అది వెలమ పాలన. ఈ రెండింటిని రాజకీయ సమాధి చేసి బీసీ ఎస్సీ ఎస్టీల రాజ్యం తీసుకొచ్చే ఫూలే అంబేద్కర్ కాన్షీరాముల యొక్క సైద్ధాంతిక పునాది మీద పార్టీ నిర్మాణం అవుతుంది. ఇంకా సార్ రైట్ సార్, చివరికి కంక్లూడ్ చేద్దాం. మొన్న ఏదో సినిమా చూసా, తంగలాన్ అనే సినిమా. ఓకే. సో దానిలో ఇప్పుడు మీరు మాట్లాడిన చాలా ఐడియాలజీ కాన్సెప్ట్ ఉంది. భూమి నుంచి, ప్రకృతి నుంచి మనం ఎప్పుడు ఎంత కావాలో అంతే తీసుకోవాలి, అంతే ఇస్తుంది, మొత్తం అంతా ఆక్యుపై చేసేయకూడదు. సో ఆ సినిమా చూసారా మీరు? చూసాను. కమెంట్ చేస్తారా? చూసాను, డెఫినెట్లీ. యాక్చువల్గా ఏంటంటే సార్, ఈ ఫిలిం ఇండస్ట్రీ ఏదంతా ఉందో, నార్త్ ఇండియా ఫిలిం ఇండస్ట్రీ అండ్ కోలీవుడ్, తమిళనాడు, ముఖ్యంగా భారతదేశాన్ని ఈరోజు సినిమా ద్వారా వేల లక్షల కోట్లు ఎట్లా సంపాదించాలి అని పాఠాలు నేర్పుతున్న తెలుగు ఇండస్ట్రీ, మరీ ముఖ్యంగా తెలుగు సినీ పరిశ్రమ లక్షల కోట్లు ఎట్లా సంపాదించవచ్చు సినిమా మీద
అనేటువంటిది కమ్మవారే నేర్పుతున్నారు ప్రపంచానికి. Hmm. మీకు హాలీవుడ్లో, అమెరికాలో అంత సృజనాత్మకమైన సినిమాలు రావడానికి కారణం బేసిక్గా అంత డైవర్సిటీ, సృజనాత్మక వైవిధ్యతతో కూడి ప్రపంచాన్ని తలకిందులు చేసి ఊపుతున్న సినిమాలన్నీ హాలీవుడ్ నుంచి రావడానికి కారణం హాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో 40% 50% బ్లాక్స్ ఉంటారు. అక్కడ తెల్లవాళ్ళు తీర్మానం చేసి హాలీవుడ్ సినిమా పరిశ్రమలో దర్శకుల్ని, టెక్నీషియన్ని, హీరోలని, నిర్మాతల్ని, నల్లవాళ్ళని తీసుకోవాలని తీర్మానం చేశారు. ఆ తీర్మానం వల్ల ఎప్పుడైతే బ్లాక్స్ ఎంటర్ అయ్యారో హాలీవుడ్లో, ఆ ఫిలిం ఇండస్ట్రీ ఈరోజు ప్రపంచాన్ని శాసిస్తూ ఉంది. సృజనాత్మకత ఎక్కడి నుంచి వస్తుంది? అక్కడ స్కూల్స్లో బ్లాక్స్ పిల్లలకు కూడా అడ్మిషన్ ఇచ్చి వైవిధ్యత పిల్లల్లో రావాలి, ప్రకృతిని, సమాజాన్ని, ప్రపంచాన్ని, మానవత్వాన్ని అర్థం చేసుకోవాలి అంటే అన్ని రకాల వర్గాలు స్కూల్స్లో ఉండాలని తీర్మానం చేసి స్కూల్స్లో 50% బ్లాక్స్ని పెట్టింది. ఇలాంటి వైవిధ్యం మన దగ్గర ఉందా? రైతు బిడ్డ, రైతు కూలీల మీద సినిమా తీస్తారు, చల్లపల్లి జమీందారు నిర్మాత దాన్ని. ఏంటిది అంటే తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అనేది కూలీనాలు చేసే, రిక్షా దొక్కేవాళ్ళు, భూమిలో కూలీనాలి పని చేసుకునేవాళ్ళు, బీసీఎస్సీ ఎస్టీలు 70వ దశకంలో, 80లో, 90లో పిచ్చి పట్టినట్టుగా ఇప్పటికీ సినిమాలు చూసి ఆ సినిమాల ద్వారా ₹20 పావల పోస్టరు డబ్బుకు కొట్టి పోస్టర్ని మేదర తడిక మీద పోస్టర్ అంటించి ఈపి కట్టుకొని డబ్బులు కొట్టుకుంటూ తిరిగేది మాదిగోలు సినిమా ఇండస్ట్రీ మొదట. అట్లాంటి వాళ్ళ ద్వారా ఫిలిం ఇండస్ట్రీ మొత్తం కమ్మ వాళ్ళ చేతిలో పోయి లక్షల కోట్లు సంపాదిస్తూ కమ్మ, రెడ్డి వీళ్ళే మొత్తం ఫిలిం ఇండస్ట్రీని వెళ్ళేది. ఈరోజు వీళ్ళంతా ప్రయాణాట్య మండలి కమ్యూనిస్టు పార్టీ ద్వారా మెడ్రాస్ సినిమా ఫీల్డ్కి పోయి కమ్మాసు బాగా వేసి సినిమా పరిశ్రమని, విద్యని, వైద్యాన్ని మొత్తాన్ని కబ్జా చేసి ఇవాళ వాళ్ళ కంట్రోల్లో ఉంది. పారంజిత్ అనేటువంటి దర్శకుడు దళితుల ఉన్నటువంటి సమాజం నుంచి భూమిని చీల్చుకొని వచ్చాడు. ఇక రాబోయే సినీ పరిశ్రమ పారంజిత్ లాంటి వాళ్ళదే. ఇక రాబోయే పరిశ్రమలు ఎందుకు పారంజిత్ లాంటి వాళ్ళదే రాబోయే ఫిలిం ఇండస్ట్రీ అంతా. ఎందుకంటే అంత స్ట్రగుల్ చేసి వస్తున్న పరిస్థితిలో నుంచి ఇప్పుడు పారంజిత్ కనిపిస్తున్నాడు మనకి. అయితే ఆ సినిమా చాలా అద్భుతంగా ఉంది. అదే దళితుల యొక్క జీవన గాథలు, జీవితం, సంస్కృతిలో పూర్వీకుల యొక్క ఒకప్పుడు వాళ్ళ వైభవాన్ని గుర్తెరిగి మళ్ళీ దాన్ని, ఆ లెగసీని కంటిన్యూ చేయమనేటువంటి ఒక సందేశం. తర్వాత తంగలాన్ సినిమా అనేటువంటి ఒక సినిమా ఒక పరయ వారియర్, అతను అంటే ఒక బాటమ్ ఆఫ్ కమ్యూనిటీ పరయ, అంటే అక్కడ డప్పు కొట్టే కులం అనమాట తమిళనాడు. అంటే తమిళనాడులో పరయ అంటే డప్పు కొట్టేవాళ్ళు, చెక్లియార్ అంటే చెప్పులు కుట్టేవాళ్ళు, పల్లార్లు అంటే మాలలు, అరుంధతి చెక్లియార్లు అంటే మాదిగలు. ఇట్లా డిఫరెంట్ కమ్యూనిటీస్. మహారాష్ట్రలో కూడా ఇక్కడ ఇక్కడ మనకేంటంటే చెప్పులు కుట్టేది ఒక కులం, అక్కడ తోలులో అనేక రకాల పనులు చేసేవాళ్ళు అనేక కులాలుగా ఉంటారు. అక్కడ మహారాష్ట్రలో తోలు తీసేది ఒక కులం, తోలు శుభ్రం చేసే మహర్లు ఉంటారు. అక్కడ తోలు శుభ్రమైన తర్వాత దాన్ని ట్యానింగ్ చేసేవాళ్ళు డోర్లు ఉంటారు. అవి చెప్పులు కుట్టేవాళ్ళు మోచి మాంగులు ఉంటారు. అట్లా 3 కులాలు అక్కడ. ఇట్లనే ఇక్కడ తమిళనాడు కూడా ఇట్లా డబ్బు కొట్టేది పరయ, చెప్పులు కుట్టేది అరుంధతి చెక్లియార్. అట్లా పరయ కమ్యూనిటీలో ఊరికొక వీరుడు ఉన్నాడు అక్కడ. టిప్పు సుల్తాన్ మీద యుద్ధం చేసి టిప్పు సుల్తాన్ని ఓడించిన 300 మంది యోధులు కూడా పరయ కులస్తులే. అట్లా అనమాట. అంటే అలాంటి సినిమా కూడా రేపు పారంజిత్ తీసే అవకాశం ఉంది. టిప్పు సుల్తాన్ మీద మరి పోయి యుద్ధం చేసి ఓడించినటువంటి 300 మంది యోధులు పరయ కులస్తులు. కొంతమంది అరుంధతి చెక్లియార్లు కూడా ఉన్నారు, కానీ మేజర్ పరయ కులస్తులు. ఇలాంటి అంశాల మీద కూడా పారంజిత్ తీసే అవకాశం ఉంది. అందుకని పారంజిత్ లాంటి దర్శకులు రేపు భవిష్యత్ కాలం. అది ఒక గుడ్ సినిమా. భూమిపుత్రులు, మూలవాసులకు సంబంధించిన ఇదేంటి ఇప్పుడు తెలిసే పరిస్థితి లేదు కదా, సినిమాల ద్వారా తెలుసుకోవడం. ఇప్పుడు ఈ సినిమా యాక్చువల్గా ప్రేక్షకులు బీసీఎస్సీ ఎస్టీలు, సినిమా నిర్మాతలు, ప్రొడ్యూసర్స్ అంతా అగ్రకులాలు. యాక్చువల్ బేసిక్ పాయింట్. ఎందుకంటే వాళ్ళు ప్రజలలో ఉండేటువంటి కన్నీళ్ళని నోట్ల రూపంలో మార్చుకున్నారు. కన్నీళ్ళని తెప్పియడం, కొన్ని 100 కోట్ల కాసుల వర్షం కురిపించుకున్నారు కమ్మాస్, రెడ్డీస్ కూడా, బ్రాహ్మణ్స్ కూడా. ఇట్లా జరిగిపోయింది సినిమా పరిశ్రమ. కాకపోతే అందులో బ్రాహ్మణ్స్ కాలంలో నుంచి చిన్నగా ఫిలిం ఇండస్ట్రీని జ్యుడిషియరీలో బ్రాహ్మణుల నుంచి కమ్మోళ్ళు ఎట్లా లాక్కున్నారో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో బ్రాహ్మణ్స్, రెడ్డీస్, కమ్మాస్ జ్యుడిషియరీ మొత్తం. అట్లనే ఫిలిం ఇండస్ట్రీ కూడా ఫస్ట్ బ్రాహ్మణ్స్ కంట్రోల్లో, తర్వాత బ్రాహ్మణ్స్లో నుంచి
రెడ్డిస్ ఇది కేవీ రెడ్డి, బిఎన్ రెడ్డి, ఆ తర్వాత కమ్మాస్ నుంచి కాపులు. అంటే కాపులు కూడా ఇంకా పూర్తిగా రాలే, ఉన్నారు. జస్ట్ కాపుల్లో నుంచి ఒక ముడిసరుకు లాగా ఒక మెటీరియల్ 78లో చిరంజీవి వాళ్ళకి దొరికాడు కమ్మాస్కి. అశ్విని దత్ వచ్చి పెట్టుబడి పెట్టి కమ్మోరు అబ్బాయిని ముందు పెట్టి సినిమాలు తీసి డబ్బులు సంపాదించుకున్నారు కమ్మోళ్ళు. ఇప్పుడు రాజకీయాల్లో కూడా కమ్మోళ్ళకి ఒక ముడిసరుకులాగా పవన్ కళ్యాణ్ దొరికాడు. ఆనాడేమో చిరంజీవి కళ్ళు ముఖము బీసీఎస్సీ ఎస్టీల శ్రామిక వర్గాన్ని ప్రతిబింబించే ముఖం చిరంజీవిది. అతను బాడీ స్ట్రక్చర్ అది ఎన్టీఆర్కి అక్కినేనికి లేదు. ఆ బాడీ ఎన్టీఆర్ అక్కినేని ముఖంలో శ్రామిక సౌందర్యం చూడలేము. చిరంజీవి క్లిక్ కావడానికి కారణం ఏంటంటే మీసకట్టు, ముఖం, కళ్ళు, రింగుల జుట్టు, ఆ ఛాతీ అది ఏదైతే ఉందో బీసీఎస్సీ ఎస్టీ శ్రామికులు సొంతం చేసుకునే శరీరం. అట్లా ఆ ఫిలిం తోటి కనెక్ట్ అయితే అది కమ్మోళ్ళు గమనించారు. ఈ చిరంజీవి మీద పెట్టుబడి పెడితే కాసుల వర్షం వస్తుంది అని బొమ్మ ముందు చిరంజీవి ఉండొచ్చు, కానీ లక్షల కోట్లు వస్తాయని కమ్మాస్ పెట్టుబడి పెట్టి చిరంజీవి ద్వారా 25 years కమ్మాస్ ఇన్వెస్ట్ చేసి వేల లక్షల కోట్లు సంపాదించారు చిరంజీవి మీద. ఇది వెనక జరిగింది. సేమ్ పవన్ కళ్యాణ్ని చంద్రబాబు నాయుడు ఏం చేసిండంటే పవన్ కళ్యాణ్ అనేటువంటి కాపు బొమ్మను ముందు పెట్టి చంద్రబాబు నాయుడు రాజకీయం చేసిండు అంతే. పవన్ కళ్యాణ్ది విప్లవం కాదు, జనసేన ఏమి కాదు. ఆయన 100 కోట్ల రూపాయల డబ్బులు తీసుకొచ్చిండు, ఆయన వాళ్ళ ఒక వర్గం నుంచి వచ్చిండు. అదేమి రెవల్యూషన్ కాదు, మరొకటి కాదు. ఇవి మనం అన్ని దృష్టిలో పెట్టుకోవాలి. మొత్తంగా మీరు అడిగిన తంగలాన్ సినిమా పారంజిత్ ఏదైతే ఉందో అది ఒక ఏనాడో రావాల్సిన దళితుల నుంచి రావాల్సిన ఒక రెవల్యూషనరీ పర్సనాలిటీ సైజ్. యాక్చువల్గా మ్యూజిక్ ఫీల్డ్లో, ఫోటోగ్రఫీలో, దర్శకుల్లో వీళ్ళు ఎంతోమంది రావాల్సినటువంటి పాత్ర ఉంది. ఎక్కడో అక్కడక్కడ చుక్క తగినట్టుగా అక్కడ ఉన్నారు. కానీ ఇప్పుడు పారంజిత్ శకం రాబోతుంది అంటే అదే ఆ మూలవాసులకు సంబంధించిన స్టోరీలని కమర్షియల్ యాంగిల్లో కూడా చెప్పి ఐడియాలజీని పంప్ చేయడం, బిహైండ్ ద స్క్రీన్ వాళ్ళ కమర్షియల్గా వాళ్ళు గెయిన్ అవుతున్నారు. బట్ ఐడియాలజీని అయితే ఈ జనరేషన్ కూడా ఇస్తున్నారు. అదే సార్, ఇక్కడ జ్ఞానవేలు, విక్రమ్ కూడా అణగారిన వర్గాలే కదా. ఈ అణగారిన వర్గాలు కాబట్టి వాళ్ళ ముగ్గురు మధ్య సింక్ అయింది అది. జ్ఞానవేలు రాజా, విక్రము, పారంజిత్ ముగ్గురు పీడిత కులాలు కాబట్టి వాళ్ళ ముగ్గురు అనుకొని తీసిన ఫిలిం ఇది. ఎప్పుడో రావాల్సి ఉండే ఇలాంటి సినిమాలు, చాలా లేట్ అయింది. భూమండలం అంతా అంతమైపోయే సమయంలో ఇప్పుడు మా సినిమాలు మొదలైనవి. కానీ భవిష్యత్తులో పారంజిత్ కాలమే రాబోయే రోజుల్లో. ఊరుకో పారంజిత్ భారతదేశంలో పుట్టబోతున్నారు. రావాలని కోరుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీ ఐడియాలజీ మాతో షేర్ చేసినందుకు మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. ఇది విశారదన్ మహారాజ్తో స్పెషల్ పాడ్కాస్ట్. నెక్స్ట్ షోలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి DHTV.